బంగ్లాదేశ్ కన్నా ఘోరాలు జరుగుతాయి ఇక్కడ, పాకిస్తాన్ కన్నా ఇంకా ఎక్కువ ఘోరాలు జరుగుతాయి. కాచుకొని ఉన్నారు, కాచుకొని. ఆస్తులు వేరు, ఆత్మగౌరవం వేరు. నీ కళ్ళ ముందే కన్న కూతురు, కళ్ళ ముందే నీ కన్న కొడుకుని, ప్రేమగా పెంచుకున్న కొడుకుని పోటు చేస్తుంటే, లేదు ఒక అమ్మాయిని 20 మంది వేసి రంపాల మీద పోస్తుంటే, లేదు భర్తని చంపి ఆ రక్తంలో బియ్యం భార్యతో తినిపిస్తుంటే, నేనైతే భరించలేను. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ అమ్మాయిలందరినీ భర్తలను చంపేస్తామని బలాత్కారాలు చేసి, లేదు బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు ఏ తప్పు చేయను 25 ఏళ్ళ దీపు చంద్ అనే బిడ్డని 2000 మంది తండ్రి చంపి పానంతో ఉండగా తగలబెట్టడం. ఒక మనిషిని పానంతో తగలబెడతారు ఎవరన్నా? ఈ సెక్యులర్ నా ఎన్నడో ఒక్కసారి మీ కుటుంబాలలో అట్లాంటి ఘటనలు జరుగుతూ ఏర్పడుతుందిరా. 6 నెలల గర్భవతిని ఓడి చేశారు పాత బస్తీలో, 3 నెలల పాపని ఓడి చేశారు కథలు. ముస్లింస్ ఎట్లున్నారు, ఎన్ని ఇచ్చినా వాడు మతాన్ని కోటేసుకుంటున్నాడు. వాడు బంగారం ఇచ్చినాడు, ఒకటి ఆడికేస్తాడు. నీకేం పుట్టిందిరా? ఏమైనా పోయినారా? అక్బరుద్దీన్ నసరుద్దీన్ పోయి పనిచేయంగా చూసినారా? ఒక మున్సిపల్ ఫోన్ చేసినరా? ఒకరికన్నా రూపాయి సాయం చేసినరా? ఈరోజు 22 పార్టీలు ఉన్నాయి, మరి ఒక్కడు ఓడు అయోధ్య, ఒక్కడు ఓడు కుంభమేళ. మరి నాకుతారు కదా ఇప్పుడు రంజాన్కి ఇట్లా కిందికి వెళ్ళి మీద నాకుతారు మోసేది. నాకు 80%, 85% హిందువుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మేమేం పాపం చేసినాం? ఎందుకు మతం చూసుకుంటా కల్మ దళితుని చంపేసినారు చదవకపోతే పాలకంలో? మేమా వాళ్ళ ప్యాంట్ టిప్పుకుంటే తప్పుతారా? ఇదేందండి? ఇదెక్కడి వైద్యము? ఇదెక్కడి మతము? ఇది మతం. ఆడబిడ్డల ముచ్చటి పొట్టండి, నిమిషంలో 26 మందిని చంపేసింది. ఏం చేసింది వాళ్ళు పాపం? మా దేశం, మా కాశ్మీర్, ఇంకెక్కడ పోయి బతుకుతారండి హిందువులు? ఎక్కడ బతకాలా చెప్పండి? కల్మ చదవకపోతే కాల్చి పడేస్తారా? ఎవడి అక్బరుద్దీన్? వీడికి పాల్గామ్ తీవ్రవాదులకి ఏం తేడా ఉన్నదండి? అంటాడా? బహిరంగంగా అంటాడా? హిందువులు అంటే పాములు అంటాడా? 6000 మసీదులు ఉంటే 6 లక్షల మసీదులు ఎట్లని? 3 కోట్లు ఉన్న ముస్లిం 24 కోట్లు. ఎక్కడున్నారు హిందువులు? సన్నాసులు కూడా ఉంటాయి కదా హిందువులు. కులాల మధ్యన విడిపోయారు, భాషల మధ్యన విడిపోయారు, రాష్ట్రాల మధ్యన విడిపోయారు, ప్రాంతాల మధ్యన విడిపోయారు. కుక్కలు చింపిన విస్తరి కొడుకుల హెలికాప్టర్లు చాటాలు కొనుక్కుంటున్నారు కదరా, 100 కొద్ది ఎకరాలు బంగ్లాలు. ఒక్కసారి బంగ్లాదేశ్ వెళ్ళినారు, ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళినారా? హిందువుల పరిస్థితి ఎట్లుంది? పార్లమెంట్ సభ్యుడు ఎడుతున్నారా? పాకిస్తాన్ పార్లమెంట్ 9 సంవత్సరాల బిడ్డల్ని తీసుకుపోతారు. నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సో ప్రస్తుతం నాతో ఉన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు అంటే ప్రధానంగా మనకు గుర్తొచ్చేది హిందూ మతానికి కట్టుబడి ఉంటూ దానిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన మాటల్లో గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. సో రాజకీయాలతో పాటుగా అది కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. సార్, ఆయనతో మాట్లాడదామని ఆయన దగ్గరికి వచ్చాను. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే కిషోర్. బాగున్నారా? చాలా మంది కన్నా బాగుంటాను నేను. డబ్బు ఉంది, పవర్ ఉంది. ఉంటేలేండి అవన్నీ. రాజకీయం అన్న తర్వాత 2 ఉంటేనే బాగుంటారా? అంటే దేవుడు మనం ప్రతి మనిషి కోరుకునే ప్రధాన వరాలు ఈ 2. అనుకున్నంత డబ్బు కావాలి, మంచి సమాజంలో ఉన్నతమైన హోదా కావాలి. 2 దక్కుతున్నాయా సమాజంలో? హోదా రెండోది నేను అడిగేది. సమాజంలో హోదా నేను కోరుకున్న దానికన్నా 1000 రెట్లు ఎక్కువ. 1000 రెట్లు. బీజేపీ ఎమ్మెల్యేగా దక్కిందా? బీజేపీ ఎమ్మెల్యేనే కదా. బీజేపీ నా తల్లి. వాళ్ళు నాకు జర్మనీ ఇస్తేనే ఈరోజు ఎమ్మెల్యే. అంటే ఈరోజు ఎమ్మెల్యే అయినాను. పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ స్పీచెస్ బాగా మాట్లాడతాడు, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా హిందూ మతం గురించి మాట్లాడతాడంటే ఎప్పుడు నాకు గొంతు ఎవరు గుర్తుపెట్టారు? ఎప్పుడు గుర్తుపెట్టారు? బీజేపీ కార్యకర్తలంతా నా వెంటంటూ నిలిచి పలాహర్నిశలు కష్టపడి నన్ను గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యేను కాబట్టి మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే లేకపోతే ఇంటి పక్కన కూడా నన్ను మాట్లాడకపోతుండే. బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో ఏ పొజిషన్లో ఉంది? రాబోయే ఎలక్షన్లో అధికారం చేపట్టబోయే పార్టీ ఉంది. 2029లో బీజేపీ అధికారం చేపట్టబోతోంది. జూన్ 2 నాడు అధికారం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. 2029 జూన్ 2 నాడు. అంత కాన్ఫిడెంట్ ఏంటండి? ఇంకా 3 ఏళ్ళు ఉంది. 21 రాష్ట్రాలను గెలిచిన కాన్ఫిడెన్స్ ఇట్లనే ఉంటుంది. 21 రాష్ట్రాలు గెలిచారని చెప్పి మొన్న పార్లమెంట్లో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 242 వచ్చినాయి. వచ్చిన సరిపోయింది. అది 2 వచ్చినా 200 మళ్ళీ 400 సీట్లు గెలుస్తాం. 2నే 400 చేసిన వాళ్ళం. 2 ఉన్నప్పుడు బీజేపీ సిద్ధాంతం వేరు, 100 వచ్చిన తర్వాత బీజేపీ సిద్ధాంతం మారింది. ప్రస్తుతం బీజేపీ సిద్ధాంతం డిఫరెంట్గా ఉంది. ఏం లేదు, ఇంకా మారిందంటే చాలా ఇంప్రూవ్ చేసినాం. అంటే ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేస్తాం అంటే, అప్పుడు లోకో ఇంజన్స్ అంటే బొగ్గుతో నడిపే ఇంజన్ల మీద ఉండేది. ఇప్పుడు డబుల్ ఇంజన్కి వచ్చింది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అని వేస్తున్నాం. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో మెట్రో రైలు ఎందుకు ఉంది? రష్యాలో
4 అంతస్తుల కింద మెట్రో ఎందుకు ఉంది, 4 లైన్ల రోడ్ అమెరికన్లు ఎందుకు ఉండాలా అనేది మార్చినాం. ఇప్పుడున్న యువతకు, ఇప్పుడున్న జనరేషన్కు విదేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న మౌలిక వసతులు వాళ్ళకన్నా ఫాస్ట్గా. అంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా కిషోర్, ఢిల్లీ టు మీరట్ 18 లైన్ల రోడ్డు ప్రపంచం మొత్తం తిరిగండి చూద్దాం. 18 లైన్ల రోడ్డు. 234 దేశాలు సుమారు. ఏ దేశం అన్నా చూడండి, ఏ అబ్కా భారత్ హై, ఏ నరేంద్ర మోడీ కా భారత్ హై, ఏ భారతీయ జనతా పార్టీ కా భారత్ హై. మాకు ఫస్ట్ డెవలప్మెంట్. ఈ యువత వాళ్ళ ఆశలు నిర్వీర్యం కాకూడదు. వాళ్ళు వందే భారత్ ట్రైన్లు ఎక్కాలి, ఫ్లైట్లలో ఎక్కాలి, మంచి ఐఐటీలలో చదవాలి, ఎయిమ్స్ లాంటి విద్యాలయాల ట్రీట్మెంట్ తీసుకోవాలి. 85 కోట్ల మంది పేదలకు కూడా, మధ్యతరగతి పేదలకు కూడా రేషన్ రావాలి. 8 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ రావాలి. 13 కోట్ల మందికి శౌచాలయాలు రావాలి. నలుదిక్కుల ఆరోగ్యశ్రీ కావచ్చు. ప్రతిదీ ఈరోజు ఒక్క అవినీతి లేకుండా 12వ సంవత్సరం దిగ్విజయంగా ముగిసిన భారతీయ జనతా పార్టీ. మరియు కాఫ్ రాని కూడా ప్రపంచంలో ఒక మనిషి ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ గారి అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే ఎట్లనే ఉండరు, మీరు కథలలో చదివిండొచ్చు, పురాణాలు చదివిండొచ్చు. ఒక్కరోజు జ్వరం, ఒక్కరోజు చిన్న జలుబు, ఒక్కరోజు కూడా ఒక గంట రెస్ట్ లేకుండా ఈ ప్రపంచంలో 750 కోట్ల మంది మనుషులు ఉన్నారు జనాభా. ఒక్కరిని చూపియండి, ఛాలెంజ్ చేస్తున్నా, దేనికంటే దానికి సిద్ధం. కానీ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ అని అంటే అదానీ అంబానీ, సో వీళ్ళ దాసోహంతో నడుస్తోంది. సో వాళ్ళు తప్పించే వీళ్ళకి ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఎవరూ కనిపించట్లేదు, మిగతా రాష్ట్రాల బాగు కనిపించట్లేదు. మీరు 21 రాష్ట్రాలని ఈరోజు చెప్తున్నారు, బట్ పరిస్థితులు మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉందనేది మీరే అంచనా వేసుకుని ఉంటారు. ఈ పాటికి టాటా బిర్లాలు పారిపోయినరా? పారిపోలా ఉన్నారు. ఎప్పుడు ఉంటారు పెట్టుబడి. టాటా బిర్లలు, ధీరుభాయ్ అంబానీలు ఇందిరాగాంధీతో లంచ్ చేసిన ముందు ఎవరో కాదు. రిలయన్స్ గ్రూప్తో ముందు లంచ్ చేసింది, డిన్నర్ చేసిందే ఇందిరాగాంధీ గారు. నెహ్రూ గారు టాటాతోని, జంషెడ్వాలా టాటాతో డిన్నర్ చేసిందే నెహ్రూ గారు. ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రభుత్వంతో అన్ని కావు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించాలి, ఇది కోట్లాది మంది యువకులు నిరుద్యోగులు ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రభుత్వంకి అన్ని చేత కాదు, అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాం. 2 కోట్లు కాదు, 8 కోట్ల ఉద్యోగాలు ఇప్పించాం. స్వయం కాలం మీద పెట్టాము. 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చాం. 8 కోట్ల మందికి స్వయం ఉపాధి దొరికింది దాంట్లో. మళ్ళీ అదే చెప్తున్నాను, ఒకే రోజు మీరు భారాలు లేరు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్ యుగం కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో మారిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక్కసారి కూడా ప్రజలు కూడా గమనించాలా, ఎప్పటికైనా సరే ప్రైవేట్ రంగమే గతి. ప్రభుత్వ రంగం కొన్ని విద్య, వైద్యము, రెండోది కంట్రోలింగ్ అంటే భద్రత, దేశ భద్రత, ఏదైతే ప్రభుత్వాలకు మౌలిక వసతులు దీని వరకే పరిమితం కావాలి, వ్యాపారాలకు పరిమితం కావద్దు. ఎయిర్ ఇండియా లాగా ఈ రోజులు ఎయిర్ ఇండియా నడిపించలేము. ఎయిర్ ఇండియా లాంటి 1000 ఎయిర్లైన్స్లు వచ్చినాయి. కాబట్టి టెక్నాలజీ పరంగా నేనేమంటున్నా అంటే, ప్రజలకు ఆదానీలు, అంబానీలు ఇంకా వేల కొద్ది అవసరం. టాటా బిర్లలు, ఆదిత్య బిర్లలు, కుమార మంగళాలు ఇంకా వేల కొద్ది అవసరం లేదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, విప్రో ప్రేమ్జీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా వేల మంది అవసరం. దేశం చెప్పకనే చెప్తున్నారు, మొత్తం దేశాన్ని మేము ప్రైవేట్ పరం చేస్తున్నాం. ప్రైవేట్ పరం అయిపోయింది, ఇంకా చేసేది ఏం లేదు, అయిపోయింది. ఎల్ఐసిని కూడా ప్రైవేట్ చేస్తారని చెప్పి ఇంతవరకు వాళ్ళు లిమిట్స్గా మొత్తం జవాబుదారీ రాతందుకు దాంట్లో ఒక డిఫరెంట్ అడ్వాన్స్డ్ థింకింగ్. గవర్నమెంట్ బ్యాంకులన్నీ తీసి పక్కన పెట్టేశారు, ప్రైవేట్ బ్యాంకులని వాళ్ళకి ఆధిపత్యంలోకి వెళ్తున్నాయి. ప్రపంచంలో లార్జెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ. అంటే ఇప్పటి కూడా ప్రపంచంలో టాపెస్ట్ బ్యాంక్. ఏ బ్యాంకులు అయితే సరైన నిర్వహణ లోపం వల్ల. అంటే ఒకటి అంటే రాకేష్ రెడ్డి గారు, మీరు మనం కొంచెం వెళ్తున్నాం కాబట్టి నేను చెప్పండి, పర్లేదు. ఎక్కువగా బీజేపీ మీద ఉన్న అపవాదులు ఏంటనంటే, ప్రైవేటైజేషన్కి బాగా ఇష్టపడుతోంది, గవర్నమెంట్ సెక్టర్ని మొత్తం నిర్వీర్యం చేస్తోంది, విశాఖ ఉక్కు లాంటి వ్యవస్థల్ని కూడా చాలా నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది. సో ఎంతోమంది కష్టపడి సాధించుకున్న వాటిని కూడా ఏదో రకంగా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. వీళ్ళు వచ్చిన తర్వాత జరుగుతున్నవి అవే. అభివృద్ధి అనేది పక్కన పెట్టేశారు, జరుగుతోంది మాత్రం ప్రైవేటైజేషన్ ప్రతి చోట కూడా, ప్రతి సెక్టర్లో. దేశానికి అవసరమా? ఎయిర్ ఇండియా 55,000 కోట్లతో లాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరావత్ అని ఇచ్చిపోయింది 2014. అప్పటికే 55,000 కోట్ల అప్పు. ఎయిర్ ఇండియా ఆస్తులు ఇప్పటికి కూడా చూడండి. ఇప్పుడు దయచేసి మీకు ఏదైనా భారతదేశం అంతా తిరగండి, చూస్తాను. కాదు అంటే ఇక్కడ రసూల్పురాలో ఎయిర్ ఇండియా క్వార్టర్స్ ఉండేవి. అక్కడ పడితే అక్కడ ఆస్తులు, హోటళ్ళు, ఎయిర్ ఇండియా హోటళ్ళు, ఎయిర్ ఇండియా క్వార్టర్సు, ఒక పెద్ద వ్యవస్థ అది, బిఎస్ఎన్ఎల్ లాగా. మొత్తానికి మాత్రం ఉప్పులం పుట్టించింది కాంగ్రెస్. దాన్ని వాళ్ళ స్వలాభం కోసము, అవినీతి గురించి, అరాచకం గురించి మొత్తం 55,000 కోట్ల అప్పు అయితే
ప్రతి సంవత్సరము దానికి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలి. ఇలా సాలరీస్కు ఎప్పుడు నష్టాలే. మేము వచ్చిన తర్వాత 3-4 ఏళ్ళు ఈ 5,000 కోట్లు ఎవరి నరేంద్ర మోడీ గారియా, బీజేపీయా, రాకేష్ రెడ్డియా? ఆ పేద ప్రజల సొమ్మును తీసుకుపోయి ఈ తెల్లేనుగుల మీద ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ఒక ప్రొడక్టివ్ లేదు, డెవలప్మెంట్ లేదు, లక్షల జీతాలు తీసుకొని పడుకుంటే తాగొచ్చిన పైలట్ ఫ్లైట్ నడుపుతుంటే ఎలా ఈ వ్యవస్థ ఇప్పుడు మారాలి కదా? మీరే అన్నారు కదా, ఇప్పుడు వచ్చిన మారుతున్న టెక్నాలజీ 5G టెక్నాలజీతో ప్రపంచం ఎట్లా పరగలెత్తుతుంది, ఎట్లా ఉరకలెత్తుతుంది యువత. వాళ్ళకి సరైన అవసరాలు ఇవ్వాలని 5,000 కోట్లను మేము దానికి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజనకి ఇస్తున్నాం. ఆ 5,000 కోట్లు వృధా ఇచ్చున్నది ఎవ్రీ ఇయర్. అట్లాంటి టైంలో యాక్షన్ పెడితే కూడా 3 సంవత్సరాలు ఎవ్వరు రాలేదు. అది కొనడానికి కూడా ఎవరు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా టెండర్స్ చేశారు ఆప్షన్ పెట్టినప్పుడు. అంటే ఎవరైనా బుద్ధిలో వస్తాడా? ఇట్లాంటి స్టాఫ్, ఇట్లాంటి పైలట్లు, ఇట్లాంటి మేనేజ్మెంట్, ఇట్లాంటి పనికిరాని ఫ్లైట్లు, పనికిరాని కథ పెడితే వస్తాడా? వ్యాపారం అంటే ఏంది? 10 రూపాయలు పెడితే వాడికి 12 రూపాయలు రావాలి. కాబట్టి దాని చివరికి ఆ టాటా కంపెనీ టేక్ ఓవర్ చేసుకుని ఒక వ్యవస్థ గురించి చెప్తున్నాం. ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ కాంగ్రెస్లో ఎంత దేశ ద్రోవులు, దేశానికి పట్టిన శని అరిష్టం ఎట్లనో చెప్తా. ఒక చిన్న ఉదాహరణ. నువ్వు రాష్ట్రం విడిపోయినప్పుడు బయ్యార బుక్కు పెడతామంటారు. ఎక్కడైతే ఐరన్ ఓర్ ఉందో అది పనికొచ్చే ఐరన్ ఓర్ కాదు. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, ఒక డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ నాలెడ్జ్ లేకుండా నోటికి వచ్చింది దేశంలో ఏది పడితే చేస్తారు. గద్దె మాత్రమే ముఖ్యము, గాంధీలు ఏలటమే ముఖ్యం. వాళ్ళకి ఒక్కవేళ దమ్ము ఉంటే చెప్తున్నా కాంగ్రెస్కు, ఇప్పుడు రాగానే మళ్ళీ 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షలు మీరు సొంతంగా పెట్టుర్రి బయ్యారం ఫ్యాక్టరీ. అదొకవేళ లాభదాయకం అవుతే ఇట్లాంటి మోసపు వాగ్దానాలు ఇచ్చి ఉషాక ఉక్కు కావచ్చు, ఇంకేదైనా సమస్య ఇండస్ట్రీస్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు కాదండి. ఐసీఎల్ అని ఉంటుంది ఇక్కడ మనకు. ఎప్పుడండి అది? ఇండియన్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ టీవీలు చేసే చిన్న చిన్న డబ్బా టీవీలు 14 ఇంచెస్. ఒరే బాబు, నీకు 1400 ఇంచెస్ టీవీలు వచ్చినాయి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ టెక్నాలజీ ఎప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. ఒకప్పుడు ఐడిపిఎల్ అని ఇక్కడ మెడిసిన్ బాలనగర్లో ఉండేది. అది ఏమైందంటే అప్పుడు ప్రభుత్వం అన్నీ ఒక నిబద్ధత గల వ్యక్తులు ఉండేవాళ్ళు, నిబద్ధత గల అధికారులు ఉండేవాళ్ళు, ఎంప్లాయీస్ కూడా అలానే ఉండేవాళ్ళు. రాను ఇంటి దొంగలు ఎక్కువైపోయారు, అన్ని కుప్పగున్నాయి. ఈ టైంలో మనము చేయలేక, ప్రైవేట్ వాడికి ఇవ్వలేక, మరి ప్రజల్ని ఏం చేద్దాం? చంపేద్దామా? ఇప్పుడు మనము రైళ్ళల్లో క్లీన్ చేయం బాత్రూమ్లు, లేదు బాత్రూమ్తో మంచిగా కడతామంటే అది అంటాం. మరి అంటే ఇప్పుడు ఎటు పోవాలి ప్రజలు? ఇప్పుడు ఈరోజు రిలయన్స్ ఉంది. రిలయన్స్ ఏం చెప్తున్నాడు? నేను ఏం కొట్టిండాడు? ఆ చెప్పుల దుకాణం పెట్టిండు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. చెప్పుల దుకాణం నాణ్యమైన ధరకి ఇస్తున్నాడు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటున్నాడు. ప్రపంచంలో అంటే ఇప్పుడు రోజు నీకు గ్లోబలైజేషన్ అయింది. ఒకప్పుడున్న పరిస్థితులు వేరు ప్రపంచంలో. కాబట్టి దానికి ఒప్పుకుంటా, గ్లోబలైజేషన్ అయింది, అక్కడ తగ్గట్టుగా మనం ఉండాలని ఒప్పుకుంటా. గతంలో 65 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇది కూడా తప్పనని ఎట్లా చెప్పగలరు మీరు? తప్పన దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఒక దిశానిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలా వెళ్ళాలి, ముందుకు ఎట్లా నడవాలి అని చెప్పి దేశాన్ని ఒక బాటలో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళది కూడా తప్పనంటే మీరు చేసేది కరెక్ట్ అని ఎట్లా మీరు ఒప్పుకుంటారు? నేను అనేది ఏంటంటే ప్రైవేట్ గురించి మాట్లాడాను. వాళ్ళు ఏదైతే వైట్ ఎలిఫెంట్స్ తయారు చేసి అప్పుడు కానీ ప్రైవేటైజేషన్ ఇవాళ ఎందుకు అవుతుంది? ఆ లాస్ట్ని మేము కంటే పేద ప్రజల మీద ముంచదనుకున్నాం. మాకేం పోదు, నరేంద్ర మోడీకి బీజేపీకి ఏం పోతుందండి? ప్రజల డబ్బులు ఇంకా 1,00,000 కోట్లు అప్పు తెస్తాం. 2014లో మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీలు ప్రైవేటైజేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదుగా. ప్రైవేటైజేషన్ చేస్తే కదా, ఎక్కడ అవసరం ఉందో అక్కడే చేస్తున్నాం. మరి చేయట్లేదు మిగతా అని నవరత్నాలు చేయట్లేదు కదా. ఎక్కడైతే నీకు టాలెంట్ ఉంది, ఇంప్రూవ్ ఉంది, ఇప్పుడు ఎంఎస్టీసీ ఉంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ఎంఎస్టీస్. నీకు ఎక్కడెక్కడైతే ఇప్పుడు కోల్ లైన్ ఉంది అక్కడే ప్రైవేట్ చేయట్లేదే. సింగరేణి కూడా ప్రైవేటైజ్ చేద్దామని మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు రాజకీయ ఆరోపణలు వేరండి. ఇప్పుడు ఎంతవరకు జవాబుదారితం పెరగాల. ఇప్పుడు ఒక ఎల్ఐసిలో కూడా లిమిటెడ్ షేర్స్ వరకే అది. ఎందుకంటే కొద్దిగా ఇంటలెక్చువల్స్, ప్రపంచాన్ని వడబోసిన వాళ్ళు, ఎవ్రీడే అప్డేట్ అయిన వాళ్ళు కొందరు వస్తే ఆ సంస్థ తీర్చిదిద్దుతారు. ఇప్పుడు 2G అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది 2G కాంగ్రెస్ పార్టీ నోకియా ఫోన్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యన నోకియా ఫోన్ కనబడ్డదా? లేదు. ఇక్కడ ఈ మధ్య ఎరిక్సన్ కనబడ్డదా? లేవు. డైనరో టీవీలు కనబడ్డాయా? లేవు. అవి అయిపోయినాయి. ఇది దేశం కూడా అదే, నరేంద్ర మోడీ కూడా అదే. అవి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి ఏం అవసరం? నేనేం కాదనట్లేదు, కానీ మీరు కొత్త ఎరాని సృష్టిస్తామని అన్నప్పుడు దానికి చిన్న కొత్త ఎరాని చెప్తున్నాను. ఈరోజు ప్రపంచంలో ఐఫోన్లని అన్నిటికన్నా ఎక్స్పోర్ట్ చేసి 60 కోట్ల ఐఫోన్లు ఎక్స్పోర్ట్ చేసినాం. ఈ దేశం ఐఫోన్కు ఇంపోర్ట్ చేసుకునే దేశం, ఒక్కొక్క ఫోన్ అపురూపంగా చూసిన దేశంలో ఈరోజు ప్రపంచంలో అత్యధిక ఐఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒక్కసారి శ్రీశక్తి వెళ్ళండి, 10,000 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. బడ్జెట్ ఫోన్స్, ఒప్పో ఫోన్స్ కావచ్చు, ఆ ఫోన్స్ కావచ్చు. ఇప్పుడు టెక్నాలజీలో
వేరేది లక్షలాది మంది ఉద్యోగాలు. ఒకప్పుడు ఫోన్ ఇంపోర్ట్ చేసుకొని ఈరోజు ప్రపంచంలో మీరు ఒకసారి యువతకు సందేశం పోవాలండి. మీరు దీనివల్ల ఏంటంటే రాజకీయ నాయకులకు ఉపయోగపడతాయి విమర్శలు. కానీ ఈరోజు ఓకే యూట్యూబ్లోకి వెళ్ళండి, దేనికన్నా మీరు పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళండి. ప్రపంచం ఎటు పరుగులు ఎడుతుంది, మన భారతదేశం ఎటువైపు అడుగులు వేయాలి, యువత నిర్ణయించుకోవాలి. కాలం చెల్లిన రైళ్లల్లో జనరల్ క్లాసులలో పడుకొని పోతారా, లేదు 16 గంటల ప్రయాణం చేసేది 4 గంటలలో వందే భారత్ ట్రైన్లో పోతారా? అది అందరికీ ఇస్తున్నారా? అందరూ వెళ్ళగలరా అంత డబ్బు పెట్టుకుని? అవి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఒకటి ఉండదండి, భారత్ అనేది పేద దేశమా, అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా? 3 రకాలుగా అనుకోవచ్చు. అభివృద్ధి చెందింది కొంతవరకు. మరి పేదవారికి ఏది? పేదవాళ్ళకి ఇప్పుడు పెట్టాం కదా, మళ్ళీ వందే భారత్ కూడా ఒకటి ట్రైన్స్ పెట్టాం. అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే వనరులు ఏంటి? ఒకటి చెప్తున్నాను, చెందిన వాళ్ళకి మీరు ఇచ్చేది ఆల్రెడీ మీరు కనిపిస్తుంది. ఒక్కసారి ఏదన్నా ప్రాంతాలకు వెళ్ళండి, ఎక్కడన్నా స్మార్ట్ ఫోన్ కాకుండా ఏదైనా ఫోన్ కనబడితే చేతులలో చూడండి. ఎవరి స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చెందారు ఎక్కువ కావచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాం. 2014 నుంచి 2025 వరకు ప్రపంచం లోపల 25 కోట్ల ప్రజల్ని దరిద్ర దిగువ రేఖ నుంచి పైకి తీసుకొచ్చాం. దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చారు. బిలో పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చాం. నేను చెప్పిన సంఖ్యలు కాదు, మోడీ గారి హయాంలోనే జరిగింది. ఓన్లీ 2014 నుంచి మాత్రమే. అది ప్రపంచ రికార్డు. ఇది ప్రపంచ సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన లెక్కలు. 11వ స్థానంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్లో ఈరోజు 4వ స్థానం తీసుకొచ్చాం. జపాన్కి రాజ్ చేసినాం. మేము చెప్పిన సంఖ్యలు కాదు, మేము చెప్పినప్పుడు రాజకీయ నాయకులు నోటికొచ్చిన సంఖ్యలు చెప్తాం అనుకోండి, కాదు. ఇది పరుగులెడుతున్నది భారత్. చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచం అంతా అల్లకల్లోలమై ఉన్నది. ఇప్పుడు అమెరికాడు మనిషింతకి లేడు, లండన్ రోడ్ మనిషింతకి లేడు, రష్యాడు మనిషింతకి లేడు, ఉక్రెయిన్ వాడు మనిషింత లేడు. ఇక ఆడైతే ఇక గల్ఫ్లో అయితే మొత్తం ఆడాడే కొట్టుకుంటున్నారు. ఇరానోడు దుబాయ్లో బాంబేస్తాడు, మస్కట్లో బాంబేస్తాడు, బైరేన్లో బాంబేస్తాడు. పండగ చేసుకున్నట్టు నమాజ్ కూడా చేయనిత్తలేరు. నమాజ్ చేయనిత్తలేరు, బయటికి వెళ్తలేరు రంజాన్ టైంలో పాపం, పండగ టైంలో. అదే భారతదేశంలో చూడు, బ్రహ్మాండంగా సాయంత్రం అయితే ఇప్పుడు ముస్లిమ్స్ మంచిగా రోజా అంటారు వాళ్ళని, రోజా వదిలి మంచిగా నమాజ్ చేసి మంచిగా ఖర్జూరాలు వాళ్ళు తినుకుంటే మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు నరేంద్ర మోడీని. ఇది కొత్త రకం. ఈరోజు ప్రపంచంలో క్రికెట్ చూసి నిన్న లైవ్లో చూస్తుంటే 25 కోట్ల మంది చూస్తున్నారు. ఇది అబ్కా భారత్, మోడీ కా భారత్, మోడీ కా భారత్. 230 దేశాలు తల్లడిల్లుతున్నాయి. తిండి గురించి ఒక్కడు, బట్ట గురించి ఒక్కడు, బతుకు గురించి ఒక్కడు, భద్రత గురించి ఒక్కడు, భవిష్యత్తు గురించి ఒక్కడు. ఏది లేకుండా 25 కోట్లు. మొన్న ఇది 44 మంది టీవీ చూస్తున్నారు. ఇది బీజేపీ వాళ్ళు చెప్పుకునేది మోదీ కా భారతే అని చెప్పి. नहीं, भाजपा का भारत है. यस, भाजपा का भारत है. मतलब मोदी तो अभी नेतृत्व कर रहे हैं. यस, बाद में तो योगी जाएगा, भोगी जाएगा, सब कुछ आएगा. जो मतलब भारत माँ का पुत्र आएगा, हिंदू पुत्र आएगा. जो हिंदू लोग राज चलाएगा तो ऐसा नहीं है. सेक्युलर चोर लोग नहीं कर सकते. सेक्युलर है. దిల్ పూరా కాల ఇట్లా రాహుల్ లాగా పేరు మార్చుకొని ఇంటి గాంధీ పేరు దొంగిలించి పెట్టుకొని ప్రియాంక వాద్రా ప్రియాంక గాంధీ అని పెట్టుకున్న దేశం కాదు. పేరులోనే దొంగలు, పేరులోనే దొంగతనం చేసిన వాడు ఏ రకంగా ఉంటారు వాళ్ళు నిజాయితీగా? ఈ దేశం ఒక నికాసైన అవతార పురుషుడు. బీజేపీ ఏకఛత్రాధిపత్యం సాధించాలన్న ఒక కృత నిశ్చయంతో ఉంది. అందుకని అన్ని రాష్ట్రాలని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజున రాజకీయం నడుపుతోంది. అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్ అయింది, మున్సిపల్ ఎలక్షన్స్. కాంగ్రెస్లు కూడా 85 కార్పొరేషన్లు గెలిచారు కదా, వాళ్ళు కూడా మొత్తం గెలవాలనుకున్నారు. ప్రతి పార్టీకి అది ఉంటుందండి, ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా మొత్తం ఉండే. రాజకీయం వేరు, దేశం వేరు అని మీరు బీజేపీ కాదు, దేశం. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. మేము ఎక్కడైతే 21 రాష్ట్రాల అధికారంలో ఉన్నాము, ఈ రకంగా అవినీతి ఉన్నదా తెలంగాణలో? ఎక్కడన్నా చెప్పండి, ఏదైనా ఒక అవినీతి చెప్పండి. తమిళనాడులో ఆ రకంగా హిందువులను అవమానించే పార్టీలు ఉన్నాయా? బీహార్లో జరగలా? ఏది? బీహార్లో అవినీతి లేదా? బీహార్, ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేదా? బుల్డోజర్ పాలన తీసుకొచ్చింది అవినీతి మీదే కదా. రైట్. యూపీలో అన్నారు కదా. ఈ రోజు భారతదేశంలో 20 అవినీతి జరగలేదా? 29 రాష్ట్రాల చెప్పిందండి. ఒక 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఒకటి యూపీ. 29 రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రం కూడా మిగులు పడుతుంది? ఒకటి యూపీ. రాజార్షి, సన్యాసి, దైవాంశ సంబుతుడు యోగి ఆదిత్యనాథ్. బీజేపీ వాళ్ళు ఆయన దేవాంశ సంబుతుడు అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఏమైంది. బట్ అక్కడ బుల్డోజర్ పాలన ఎందుకు? బుల్డోజర్ కంపల్సరీ తెలంగాణ కూడా అదే తీసుకొస్తాం. అదే అంటున్నా. ఇప్పుడు బుల్డోజర్ ఎవరి మీద? అదే దాన్నే బుల్డోజర్ కిస్కే ఊపర్, గుండా పేద ప్రజల మీద బుల్డోజర్ నడుస్తుంది. పేద ప్రజల మీద ఖమ్మంలో ఎక్కిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వెలుగుబట్టలు ఎక్కిస్తున్నారు వాళ్ళు, మూసీలు ఎక్కిస్తున్నారు వాళ్ళు, గాంధీ సర్వర్ పేరు చెప్పి ఎక్కిస్తున్నారు. సపోర్ట్ చేస్తోంది బీజేపీ. నో, నథింగ్.
మేము బహిరంగంగా ఖండిస్తున్నాం. మూసి నిద్రలు చేసాం, హైడ్రాని వ్యతిరేకించాం, గాంధీ సర్వను అవసరమైతే ఎట్టి పరిస్థితి అడ్డుకుంటామని చెప్పాం. ఖమ్మంలో చూడు వాళ్ళ ఎవరైతే పేదలు మధ్యతరగతి వాళ్ళన్నారో 60 ఎకరాలల్లా ఎప్పుడో భూదాన్ ఉద్యమం టైంలో వాళ్ళకి ఇచ్చింది ఈ రోజున మీ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ఏంటి కాంగ్రెస్ పార్టీ? మరి మాకు అదే ఐ మీన్ మీ అంటే మీరు కాదు, వాళ్ళని అడుగుతున్నాం. ద్రోవులు దాన్ని మీరు ఎందుకు గట్టిగా గట్టిగా పోయినాము, విజిట్ చేసినాము, కొట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా అందరికి నైతిక స్థైర్యంగా ఉన్నాము, అండగున్నాం. చెప్పినాం 1 సంవత్సరం ఆగండి, 2 సంవత్సరాలు ఎక్కడి వాళ్ళు అక్కడ అవే ఇల్లు నిర్మించిస్తామని చెప్తాం. రాష్ట్ర రాజకీయాల్లో కొద్దాం, దేశం చెప్పండి, దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చెప్పండి. మీరు చెప్తున్నవి చేసావా, చేసినవి చెప్పారా? చెప్పినవి చేసినాం, చెప్పని చేసినాం. మాట అన్నామంటే ఇంకా 370 ఆర్టికల్ ఉడాదేతే తీసినామంటే త్రిపుల్ తలాక్ ఉడాదేతే కరప్షన్ నో కరప్షన్. మొత్తం ఒక 100% ఎక్కడ ఉండదండి. మీరు ఎక్కడ కూడా 145 కోట్ల పాపులేషను, రోజుకు 90,000 మంది పుడుతున్నారు, 30 రాష్ట్రాలు, 6,000 కులాలు, 3,000 జాతులు, 30 మతాలు, ప్రాంతాలు, భాషలు. ఈ దేశం ఒక్కటి ఉండడమే పెద్ద అదేమంటారు మహావిష్ణువు. హిందూయిజం గురించి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడాలంటే చాలా కొంచెం గట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? అదే రాకేష్ రెడ్డి గారు ఓన్లీ ఒక హిందూ అన్న ఎజెండాతో బీజేపీ వెళ్తోందనంటే దాన్ని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఓన్లీ హిందూ ఎజెండా, అది లేనిది మిగతా వాళ్ళు ఎవరు కూడా దేశంలో బతకూడదు అని బీజేపీ తీసుకున్న సిద్ధాంతం, అది అవునా కాదా? మాటికి అబద్ధం, ముమ్మాటికి తప్పు. దయచేసి మాట మీరు కరెక్షన్ చేసుకోవాలి, బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను, దేశ రాజ్యాంగం మీద ఒక్క అడుగు కూడా మడత కూడా పడకుండా, ఒక పేజీలో తప్పు చేయకుండా దేశాన్ని వెళ్తున్నాం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. ఒక్క పథకం చెప్పండి ముస్లింలను భాగస్వాములు చేయాలని, ఒక్క పథకం. ఈరోజు భారత ప్రభుత్వం వందలాది స్కీమ్ల, ప్రధానమంత్రి గరీబ్ యోజన కావచ్చు, గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, ఎవరికి బియ్యం ఇవ్వలేదు మేము, ఎవరికి వందే భారత్ ట్రైన్లో కూర్చుని ఇవ్వలేదు, ఎవరికి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టియలేదు, ఏ మతంకు మేము గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు, ఏ మతం గురించి స్పెషల్ రోల్ వేసినాం, ఏ మతం గురించి స్పెషల్ హిందూ ట్రైన్లు పెట్టినామా, వందే భారత్ ట్రైన్లు పెట్టినామా, బియ్యం అందరికి ఇచ్చినామా, లేకపోతే ముస్లిం మతం బియ్యం హిందువుల బియ్యం అని ఇచ్చినామా? నేను అనట్లా, రాజకీయాలు ఏ రకంగా నడుస్తున్నాయో దానికి అనుగుణంగా మిమ్మల్ని బరాబర్ చేస్తాను. నేను అందుకనే అన్నా మీతో, నేను ముందు మీ దగ్గర నేను హిందూ గురించి మాట్లాడాలంటే తర్వాత నేను చెప్తాను, నిజమే ఉండాలి, ధర్మం కాదు. నేను ఆ యాంగిల్లోనే అడిగా మిమ్మల్ని. మా ధర్మం హిందువులకి వ్యతిరేకం కాదు, మిగతా వీళ్ళకి నేనేం వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే బీజేపీ అనేది ఈ రకమైన సిద్ధాంతం మీద నడుస్తోంది అని చెప్పి మిగతా రాజకీయ పార్టీలు మిమ్మల్ని తూర్పారబట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా, వాళ్ళ మీద ఏ రకంగా పోరాటం చేస్తున్నారు అనేది దాన్ని మీ నుంచి తెప్పించాం. బీజేపీ ఇస్ వెరీ క్లియర్ టు ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడిచే రాజకీయ పార్టీ. ఒప్పుకున్నారు అయితే? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ కూడా హిందువుల గురించి పుట్టలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1925లో దేశంలో దేశ స్వాతంత్రోద్యమం గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఖిలాఫత్ కావచ్చు, కాకరకాయ కావచ్చు, రకరకాల ఉద్యమాలు కావచ్చు, వేలాది మంది వీరులు కావచ్చు, ఎన్నో సంస్థలు కావచ్చు, యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ఒక ఆలోచన ఎగ్డేవారి గురించి, అలాంటి మేధావుల గురించి వచ్చిన ఆలోచన, అందరం స్వాతంత్రం అయిపోతే ఈ దేశం 1000 సంవత్సరాల నుంచి ఆ సంస్కృతి సాంప్రదాయం అంతా అడుగంటిపోయింది. 600 సంవత్సరాలు ఆ తుష్కరులు, దుర్మార్గులు, విదేశీ దురక్రమణదారులు, ఈ 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు. రైట్. దీనికి దేశానికి అస్తిత్వం పోతే ఈ దేశం ఉండదు. స్వాతంత్రం వచ్చే సమయం వస్తుంది. ఈ సమయంలో దేశం సంస్కృతి సాంప్రదాయము, దేశ వికాసం గురించి ఆలోచించి ఒక సంస్థ కావాలని పెట్టారు. రైట్. ఇది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? వ్యక్తి నిర్మాణం చేస్తుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాను, వ్యక్తి నిర్ణయించుకోవాలా. ఈ దేశం అంటే ఏంది, గంగా జలం అంటే ఏంది, ఇవన్నీ ఒక రకంగా ఈ దేశం గురించి, దేశ సంస్కృతి గురించి, దేశ సాంప్రదాయాల గురించి చెప్పేది ఆర్ఎస్ఎస్. రైట్. దాన్ని ఎన్నో వేదికలు, ఇది ఒకటే కాదు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఇట్లాంటి ఒక 40-50 సంస్థలు పెట్టింది. వనవాసి కళ్యాణము అంటే గిరిజనులకు ఏం చేయాలా, హరిజనులకు ఏం చేయాలా, రకరకాల. దాంట్లో పుట్టిందే జనసంఘ్ నుంచి 1980 పుట్టిందే భారతీయ జనతా పార్టీ. ఇది కూడా ఇంత రాకపోతుండే. ఆ హిందువులని అవమానించి నెహ్రూ తర్వాత బిడ్డ తర్వాత మనవడు తర్వాత మునిమనవడు హిందువులను హింసించారు. మా జాతి కాదు, మా దేశం కాదు వాళ్ళది. ఓకేనా? హింసించిన తర్వాత హిందువులు ఇంకా రాను ముస్లింలకు పర్సనల్ చట్టాలు, ఒకసారి దేశం పంచిచ్చారు. మళ్ళీ ప్రత్యేకంగా
అంటే ఉదాహరణకు ముస్లిం పర్సనల్ లా కావచ్చు, వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, ఈ దేశంలో ప్రత్యేకంగా ముస్లింలకు ప్రత్యేకత ఇవ్వడము, హిందువులను అవమానించడము, ఏదైనా ఎదుర్కొంటేనేమో చంపటము, కాదు అంటే స్వాతంత్రాన్ని నిరుపయోగం చేసే ఎమర్జెన్సీ కావచ్చు, అన్ని రంగాలలో విప్లవం చేసినారు. చివరికి హిందువులను అవమానించడానికి హిందువులలో ఒక చలనం వచ్చింది. మన గురించి ఎవరో ఒకరు మాట్లాడేవాడు కావాలి. ఇప్పుడు ఈరోజు 22 పార్టీలు ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తున్నా. మరి ఒక్కడు ఓడు అయోధ్యకు, ఒక్కడు ఓడు కుంభమేళకు, మరి నాకుతారు కదా ఇప్పుడు రంజాన్కి ఇట్లా కిందికి వెళ్ళి మీ దాకా నాకుతారు మోసేతుల దాకా. అంటే 85% ఉన్న 80% 85% ఉన్న హిందువుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మేమేం పాపం చేసినాం కిషోర్? మీరు ఇలా అంటున్నారు. నో మేము ఒకటి చెప్పండి దయచేసి. మిగతా రిలీజియన్స్ ఏమంటున్నాయి తెలుసు? చెప్పండి. మమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఎవరు తక్కువ చూసినారు? మేము అందరం కదా కలిసి కట్టుగానే ఉన్నాం కదా, అందరం కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు కలిసి ఏమన్నా తప్పు కాదా? మేమన్నా తప్పు చేసామా? కలిసి లేమంటే మరి అభివృద్ధినట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు? మా గురించి అందరూ కల్మ చదివినాడు మా వాడు, మిగతా అందరూ మాకు ఎవరు కాడంటున్నాడు. ఎందుకు మతం చూసుకుంటా కల్మ చదివితేనే చంపేసినారు చదవకపోతే పాలకంలో? మేమా వాళ్ళ ప్యాంట్ తిప్పుకునే తప్పుతారా నా కొడుకులు? ఇదేందండి? ఇదెక్కడి వైద్యము? ఇదెక్కడి మతము? ఇది మతము. ఆడబిడ్డలను నొచ్చటి పొట్టండి ఒక్క నిమిషంలో 26 మందిని చంపేసారు. ఏం చేసినారు వాళ్ళు పాపం? మా దేశం, మా కాశ్మీర్. ఇంకెక్కడ పోయి బతకారండి హిందువులు? ఎక్కడ బతకాలా చెప్పండి? మరి సౌదీలో బతకల్లా, లేకపోతే సిరియాలో బతకల్లా, లేకపోతే ఇరాక్లో బతకల్లా, ఇరాన్లో బతకల్లా? ఎవరు రాణిస్తారండి మమ్మల్ని? రష్యా వాడు రాణిస్తాడా? అమెరికా వాడు రాణిస్తాడా? లండన్ వాడు రాణిస్తాడా? రాణిస్తే ఎంతమంది రాణిస్తారు? 4 మందిని రాణిస్తారు. ఈ 140 కోట్ల మంది ఏడే పోయి బతకాలి మేము? 120 కోట్ల హిందువులు ఎక్కడ? నేను చెప్తున్నాను దయచేసి, ఇది ఓపెన్ సీక్రెట్. 120 కోట్ల మంది హిందువులు మేము ఎక్కడ పోయి బతకాలా? మా దేశంలో మాకు రక్షణ లేదు. కల్మ చదవకపోతే కాల్చి పడేస్తారా? రిపోర్టు ఏ सिंदूर ऐसा पैदा नहीं हुआ, एक एक सिंदूर जो उड़ा दिया, ऐसा लाखों का सिंदूर उड़ा देते हम लोग. जवाब जैसा रहता, भाजपा का जवाब वैसी रहेगा. చంపితే చావటానికి పుట్టినామనుకుంటారు కొడుకులు. ఎన్నుద్దులు చంపుతారు? ఎక్కడ చంపలేదు. కాశ్మీర్ ఉన్నారు హిందువులు. ఓంకారం ఇస్లాం లేని కాశ్మీర్లో ఈరోజు ఓంకారం వినబడతలేదు. ఎవర్రా చరిత్రలు చదవరా ఎవడన్నా? 13th centuryలో అక్కడ ఇస్లాం లేదు. ఈరోజు హిందువులు లేరు. తన దేశంలో ప్రపంచంలో ఏ నా కొడుకన్నా చెప్పనరా మీరు? ఒక్క నా కొడుకన్నా చెప్పనరా? సెక్యులర్ వాళ్ళు కాశ్మీర్ పండితులు ఇప్పటికి ఢిల్లీ డేరాలలో ఉంటున్నారండి. 35 to 40 years అయినా తన దేశంలో తనం శరణార్థిగా ఉన్న దేశం ఇది ఒకటేనండి. పరాయి దేశాలు శరణార్థులు పోతారు. ఏం పాపం చేసినారండి? హిందువుగా పుట్టడమా? ఎక్కడ జరిగిందండి? ఈరోజు హైదరాబాద్లో 18 గుళ్ళు కొడతారు ఆ కొడుకులు. మరి ఒక్క మసీదు కూల్తలేదు. దయచేసి సెక్యులరిస్ట్ దేశం సార్ ఇది. ఏ సెక్యులర్? సెక్యులర్ అంటే అందరి సమానంగా చూడు. ఇదేంది పనికిరాడు రేవంత్ రెడ్డి మాటలా? సెక్యులర్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అంటావా? ఒకటి కిషోర్, మీకు అడగడానికి బాగుంటుంది, రగిలిపోతుంది గుండెలు. ఈరోజు ప్రజాస్వామ్యం కాబట్టి ఉంటున్నాం. ఇది బరాబర్ చెప్తున్నా. ఈరోజు మాకు కట్టర్ ముస్లింలే నాకు ఇన్స్పిరేషన్. వాడి జాతి గురించి ఎట్లా ఉంటాడు, నేను నా జాతి గురించి. కల్మా చదివేటోడు కాడు గురించి, కల్మా చదివేటోడి గురించి నేనున్నా. ఎవడైతే అక్బరుద్దీన్ గారు అన్నాడో కల్మా చదివేటోడే మావాడు, బరాబర్ కల్మా చదివేటోడి గురించి నేనున్నా. నువ్వు నీ జాతికి ఎట్లా కొట్లాడుతున్నావు, మా జాతి గురించి కొట్లాడుతున్నావు. ఆ జాతిని నిలడానికి ప్రయత్నం చేస్తావు. జబ్ ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేగా హమ్ లోగ్. క్యూ హమ్ లోగ్ కౌన్ సా గునా కియా? ఏవడి మతం ముందు పుట్టింది? ఇస్లాం పుట్టిందా, క్రిస్టియన్ పుట్టిందా, సనాతన ధర్మం పుట్టిందా? మా ముందు పుట్టిన మతం 57 దేశాలు ఎట్లయింది? మా తర్వాత పుట్టిన క్రిస్టియానిటీ, మా తర్వాత పుట్టిన ఇస్లాం 1500 సంవత్సరాల 57 దేశాలకు ఎట్లా పాకింది? మా తర్వాత పుట్టిన క్రిస్టియానిటీ 150 దేశాలకు ఎట్లా పాకింది? మాకున్న ఒక్క దేశం కూడా ఉండే ఈ కొడుకులు. ఎవడి అక్బరుద్దీన్? వీడికి పహల్గామ్ తీవ్రవాదులకి ఏం తేడా ఉన్నదండి? అంటాడా? బహిరంగంగా అంటాడా? హిందువులు అంటే పాములు అంటాడా? 6000 మసీదులు ఉంటే 6 లక్షల మసీదులు ఎట్లని? 3 కోట్లు ఉన్న ముస్లిం 24 కోట్లు అవుతారా? ఎవరిచ్చారంతా? దానికి కారణం ఏంటి? కారణం ఇదే, అనైక్యత, ఐక్యత లేకపోవడం. ఎక్కడున్నారు హిందువులు? సన్నాసులు ఎవరు ఉంటాయి కదా హిందువులు. కులాల మధ్యన విడిపోయారు, భాషల మధ్యన విడిపోయారు, రాష్ట్రాల మధ్యన విడిపోయారు, ప్రాంతాల మధ్యన విడిపోయారు. రాజకీయాలు అట్లా తయారు చేసింది అంటే వాళ్ళని తయారు చేయలేదు. వాళ్ళలో ఐక్యత ఉంది. అదే చివరికి తీసుకొచ్చేది అదే. చివరికి వాడు ఎట్లున్నాడో నువ్వు అట్లా. నువ్వు మైనార్టీ లైన్ రంకు కొడగాలని చెప్తున్న హిందువులకు మీ బతుకు కుక్కలు చింపిన విస్తరి. పాకిస్తాన్ మీకు ఏదైనా తెలివి ఉంటే కొడుకులారా హెలికాప్టర్లు చాటాలు కొనుక్కుంటున్నారు కదరా, 100 కొద్ది ఎకరాలు బంగ్లాలు. ఒక్కసారి బంగ్లాదేశ్ వెళ్ళినరా ఫ్యామిలీతో, ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళినరా. హిందువుల పరిస్థితి ఎట్లుంది? పార్లమెంట్ సభ్యుడు ఎడుతున్నారా? పాకిస్తాన్ పార్లమెంట్ 9 సంవత్సరాల బిడ్డలు ఎత్తుకుపోతున్నారని ఏం చేసుకుంటారా? ఒక బిడ్డని 2 బిడ్డలు కానీ వాళ్ళకి ఇచ్చిపోతారా? మైనార్టీ అయినా కొద్ది కొడుకులారా చూడండి మీ బతుకులు ఎట్లయితే. పొర్రా ఓల్డ్ సీట్లా సెక్యులర్ నా కొడుకులకు చెప్తున్నా, పొర్రా పోటీ అయినరా, గెలుతారా చూద్దాం. మీరు సెక్యులర్ కదరా, మేమంటే హిందూ,
కట్టర్ హిందూస్. కట్టారు హిందూస్ పార్టీ అనుకోనరా, మరి మీ పార్టీలు ఎందుకు గెలేరా పాత పరిస్థితిలో? కాబట్టి ఇవన్నీ వద్దు. సబ్ ఓపెన్. అందుకోసం బహిరంగంగా చెప్తున్నాం, AK-47 తీస్తే AK-56 తీస్తాం. తల్వారదు తల్వార్సే జవాబు దేయగా. పానానికి పానం. తెలంగాణలో లేదు, రాజ్యాంగం ప్రకారం బతుకుదామా? రాజ్యాంగం ప్రకారం మాకున్న రాజ్యాంగం మీకు కూడా ఉండాలి. ముస్లిమ్స్ మీకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పుడు మాకు ప్రత్యేకంగా చేయాల్సిందే. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఓపెన్. ఎవరు తెచ్చారు ప్రత్యేక చట్టాలు? ఎవరు తెచ్చారు? ఇప్పుడు ఏమంటున్నాం, ఎవరైనా క్వశ్చన్ చేసేది మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాడు కదా, 65 ఏళ్ల పాటు 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన వాళ్ళు కొత్తగా చట్టాలు తెచ్చారా? బీజేపీ వచ్చిన తర్వాత కొత్త చట్టాలు వచ్చినాయా? హిందువులకంటూ ప్రత్యేక చట్టం ఏమన్నా వచ్చిందా? మేము ఏమంటున్నామంటే ప్రత్యేక చట్టం తెలంగాణలో వస్తుంది, ఈ దేశం తర్వాత చెప్తా. కానీ హైడ్రా రంగనాథ్ని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చారు? పేదల గుడిసెలు ఎందుకు కూల్స్తారు? పేదల ఇల్లు. ఇది చూసిన హిందువులకు చెప్తున్నా, ముస్లిమ్స్ కూడా చెప్తున్నా. మూసీలో 60 ఏళ్ళు కష్టపడి ఇళ్ళల్లో పనిచేసి గిన్నెలు దోమి ఇల్లు బాత్రూములు కడిగి ఒక 50 గజాల ఇల్లు కట్టుకుంటే మూసీ పక్కన కట్టుకున్నప్పుడు ఆపలేదు, కట్టిన తర్వాత కూలెత్తరా? చలో చట్టాలు అనుకుందాం, చెరువు చట్టాలు. హైడ్రా ప్రకారం కూకటిపల్లి చెరువులు కాదు, చెరువులు కాదు, పేదోళ్ళే కూల్చారు కదా. మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలర్చు? నడి చెరువులో కట్టిన ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చారు? చట్టం అంటే అదే. కాబట్టి ఎక్కడ కూడా చెప్తున్నాం కిషోర్, దేశం వేరు, బతుకు వేరు. మేము బతకాలి ఇక్కడ, మాకు ఇంకొక దేశం లేదు. కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు నా మాటలు. ఆత్మగౌరవం కూడా ముఖ్యమే. ఆస్తులు వేరు, ఆత్మగౌరవం వేరు. నీ కళ్ళ ముందే కన్న కూతుర్ని మానభంగం చేస్తుంటే, కళ్ళ ముందే నీ కన్న కొడుకుని, ప్రేమగా పెంచుకున్న కొడుకుని పొడి చేస్తుంటే, లేదు ఒక అమ్మాయిని 20 మంది రేపు చేసి రంపాల మీద పోస్తుంటే, లేదు భర్తని చంపి ఆ రక్తంలో బియ్యం భార్యతో తినిపిస్తుంటే నేనైతే భరించలేను. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ అమ్మాయిలందరినీ భర్తలను చంపేస్తామని బలాత్కారాలు చేసుడు. లేదు బంగ్లాదేశ్ లాంటి చోట్ల ఏ తప్పు చేయను 25 ఏళ్ళ దీపు చంద్ 2000 మంది తండ్రి చంపి పానంతో ఉండగా తగలబెట్టడం ఎక్కడన్నా చూశారండి? పానంతోనే ఎవరైనా తగలబెడతారు? ఒక మనిషిని పానంతో తగలబెడతారు ఎవరన్నా? ఈ సెక్యులర్ నా కొడుకులకు చెప్తున్నాం, ఎన్నడో ఒక్కసారి మీ కుటుంబాలలో అట్లాంటి ఘటనలు జరిగితే ఏర్పడుతుందిరా మీ బతుకు. ఇంకోని చంపడం కాదురా, నువ్వు బతకడం నేర్చుకో. ఇంకోని అవమానించడం కాదు, నువ్వు ఆత్మగౌరవంతో ఉండడం నేర్చుకో. ఎన్నొద్దులు రైట్ సెక్యులర్ చివరికి ఎక్కడికి తీసుకుపోయినారా దేశంని? వెస్ట్ బెంగాల్ లాంటి చోట ఏం జరుగుతున్నది? పాత బస్సులో ఏం జరుగుతున్నది? కాశ్మీర్లో ఏం జరుగుతున్నది? కాశ్మీర్, పాకిస్తాను, బంగ్లాదేశ్ మనయేరా దేశాలు. వాళ్ళు ప్రేమగా పోలేదు. దేశము నెహ్రూ అనే ఒక దుర్మార్గుడు దేశ విభజన తన సొంత స్వార్థానికి చేసి వాళ్ళకి ఇష్టం లేకుండా అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది వాళ్ళు. ఈరోజు క్షణక్షణం భయం అండి. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఇతర మతస్థులు ఏమంటాం, నువ్వు మెజార్టీగా ఉండు, నువ్వు మైనార్టీగా అయినప్పుడే సమస్యలు వస్తున్నాయి. మాలేగావ్ అంటే ఒక్కసారి పోయి చూడండి రా. గాంధీ కూడా అదే దియా, అంబేద్కర్కు నికాల్ దియా, అవరు పూరా రాష్ట్రపతి కూడా దియా. గోడ మీద అన్నీ తీసేసిండ్రు. గాంధీ బొమ్మ తీసేసిండ్రు, అంబేద్కర్ బొమ్మ తీసేసి ఇక వీళ్ళంతా ఇక మాకే చెప్తారు. ఇక అంబేద్కర్ ఇష్టలు, గాంధీ ఇష్టలు ఆడనే మీద పెట్టారు. ఇక టిప్పు సుల్తాన్ది కనబడుతున్నది రా భవిష్యత్తు. నేను చెప్పదలుచుకున్నది ఒకటి రండి, మనం యూనిటీగా లేకపోతే త్వరలోనే బంగ్లాదేశ్ కన్నా ఘోరాలు జరుగుతాయి, ఇక్కడ పాకిస్తాన్ కన్నా ఇంకా ఎక్కువ ఘోరాలు జరుగుతాయి. కాచుకొని ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం మనం కలిసి ఉండటం ఒకటి. రెండోది, కలిసి ఉండి ఓటేసుకోవాలి. ఎట్లయితే అన్ని ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ ఈ గాలి, ఈ నేల ఇవన్నీ అనుభవిస్తూ వాడు మతానికి ఓటేసుకుంటున్నాడు. ముస్లిం వాడు మతానికి మతం వేసుకుంటున్నాడు. కానీ హిందువు నువ్వు కూడా నీ మతానికి ఓటేసుకో. బీజేపీ నచ్చలేదు, ఇంకొక హిందూ పార్టీ లేదు, ఇంకొక హిందూ పార్టీ పెట్టుకోండి. ముస్లిం సెక్యులర్ అయిన రోజు నువ్వు సెక్యులర్గా, పాత బస్తీల సెక్యులర్ పార్టీ గెలిచిన రోజు నువ్వు సెక్యులర్గా. ఇదేం సిద్ధాంతం? అంటే వాళ్ళు సెక్యులర్ అయితే కదా, వాళ్ళు సెక్యులర్ అయినప్పుడు అంతే. కాబట్టి నువ్వు మళ్ళీ మైనార్టీ పోయినావు, లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు. ఎట్లయితే పాత బస్తీలు 6 నెలల గర్భవతిని కడుపులో కత్తుల్లో పట్టుకొని చెప్పు చరిత్ర. నేను చెప్పింది అబద్ధమైతే 1990 డిసెంబర్లో వెళ్ళండి, డీజీపీ గారి ఆఫీస్లో ఉంటుంది ఫైలు. సుమారు 120 మందిని చంపేశారు. నేను చెప్పింది లెక్కలే. 6 నెలల గర్భవతిని ఓడి చేశారు పాత బస్తీలో, 3 నెలల పాపని ఓడి చేశారు కత్తులతో. కాబట్టి కసాయి జాతి
అది ఎప్పటి వరకు ఉంటుంది? నువ్వు కరెక్ట్ యూనిట్గా ఉంటేనే అది కరెక్ట్ ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నది. నువ్వు మైనారిటీ కాకుండా చూసుకో. అందుకోసమే చెప్తున్న హిందువులకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోకండి. వాడు ఆపిన రోజు మీరు ఆపండి సంఖ్య. 1974 వాడు ఎవడో సంజయ్ గాంధీ అనేవాడు మనకే ఎందుకు పెట్టిండి ఫ్యామిలీ ప్లానింగ్? ఏదైనా చట్టం చేశాడు ఎవడన్నా? రాజ్యాంగంలో రాశారా? మాకిద్దరు మాకిద్దరని గోడల మీద రాస్తే ఆ ముద్దు మాటలు చూసి మొత్తం జీవితాలు నాశనం చేసుకున్నారు. సుమారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మోసం వల్ల, గాంధీ కుటుంబం వల్ల 25 కోట్ల హిందువుల జనాభా తగ్గింది. 25 కోట్లు ఇప్పుడు తగ్గింది మనది 74 ఇప్పటి వరకు. ఏ ఇంట్లో కూడా ఒక ఇద్దరు కన్నా ఎక్కలేరు. మొన్న చూడండి ముజాఫర్ నగర్లో ఇండ్లల్లో వచ్చి అటాక్ చేస్తే ఒక్కడు కూడా కాపాడటానికి లేరు. పిల్లలు, వృద్ధులు, చిన్న పిల్లలు లోపల గుళ్ళెలు పెట్టుకొని ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. అదే ఒక 6-7 అనుకున్నారు అనుకో, ఒకరు చంపడానికి సిద్ధంగా ఉంటాడు, ఒకడు సావటానికి సిద్ధంగా ఉంటాడు, ఒకడు పోలీసులు ఉంటాడు, ఒకడు ఆర్మీలో ఉంటాడు, ఒకడు రాజకీయాలలో ఉంటాడు, ఒకడు వ్యాపారంలో ఉంటాడు. ఏం చేసుకుంటారు? పండ్ల దుకాణం పోడే 10 మందిని కనంగా ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళు ఎందుకు కట్టుకోరు మీరు పిల్లలు? ఎకరం లేనోడే 12 మందిని కంటుంటే 100 ఎకరాలు ఉన్నాడు ఒక్కరిని ఎందుకు కనుక్కుంటున్నారు? నువ్వు ఎవరికి ఇచ్చిపోతారు? ఇవి నేను చెప్పేది క్లియర్గా చెప్తున్నా అండి, నిజాలు మాట్లాడుతున్నా. ఇది రాజకీయం కాదు. రాజకీయాలు వేరండి. వాడికి రాజకీయం సెక్యులర్, మాకు భవిష్యత్తు పోరాటం, భవిష్యత్ తరాల భవిష్యత్తు. బీజేపీది భవిష్యత్ పోరాటమే. భవిష్యత్ అంటే ఈ అమాయక జాతిని కాపాడుకోవాలి. ఈ దేశంలో హిందువుగా బతకడానికి జీజీఐ ట్యాక్స్ కట్టిన వాళ్ళు మన దేశం. తన దేశంలో తన ధర్మంలో బతకడానికి జీజీఐ ట్యాక్స్ కట్టారు. తన దేశంలో మాన్సింగ్ లాంటి వాళ్ళు తన చెల్లెళ్ళని కడుపులో పుట్టిన బిడ్డలు నమ్మి రగ్బర్కు లేదు. మానాలు కాపాడుకోవడానికి రాణి పద్మిని లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు చిత్తోర్గఢ్ కోటలో. సుమారు 38,000 మంది నిప్పులలో దూకి ఆత్మత్యాగాలు చేసుకున్నారంటే ఏ బిడ్డరా? దాంట్లో నీ చెల్లెళ్ళు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, నీ కన్న తల్లులు ఉన్నారు. శీలాలు పోతాయి, మానాలు పోతాయని అగ్నిగుండాలు, జోహార్ అనే ఒక పదం అక్కడ జోహార్ అని వాడతారు. ఇప్పటికి ఉన్నాయిరా, మీరు కావాలంటే చూడండి. మీరు చూడాల్సిన థాయిలాండ్లు బాలీలు కావురా. ఇక్కడ మీ పూర్వీకులు ఎన్ని రకాలుగా అవమానాల పాలైనరు, ఎన్ని రకాలుగా అరాచకాలలో అయినరు, ఎన్ని చగలు అంతేదారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లా కావద్దని చెప్తున్నాము. దాని అర్థం ఏంటంటే ఇతర మతస్థులను ద్వేషించమని చెప్పట్లేదు. రైట్, అది మెయిన్. వాడు ఎట్లా యూనిటీగా ఉన్నాడు, నువ్వు అట్లా యూనిటీగా ఉండు. వాడు ఎట్లయితే వాడు మతాన్ని కోటెత్తు. ప్రజాస్వామ్యంలో ఇంకా ఆయుధాలు లేవు. ఓటే ఆయుధం, అన్నిటికన్నా పదునైన ఆయుధం. నీ ఓటు నీకు వేసుకో, నిన్ను గౌరవించే వాడికి వేసుకో, నీ ధర్మాన్ని పాటించే వేసుకో, నీ చరిత్రని, నీ దేవుళ్ళని, నీ భవిష్యత్తు, నీ బిడ్డలను కాపాడే పార్టీకి వేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకో. మా పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అంటే తర్వాత ముస్లిం ఎట్లేస్తావు నువ్వు? బీజేపీ అంటే హిందూ పార్టీ లేదు. రేవంత్ రెడ్డి చెంపలేసుకోమను. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా చెంపలేసుకోండి. ఎందుకు? బీజేపీ కరెక్ట్గా ఉంటే చెంపలేసుకోవాల్సిన బీజేపీ డిఫరెంట్. మళ్ళీ నేను హిందువులకు చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అన్నప్పుడు మీరు అడగండి కాంగ్రెస్ పెద్దలని, నాయకులని మీ ఏరియాలో. మరి మా పార్టీ ఏందో చెప్పండి రా అని అడగండి రా, వాళ్ళని అడగండి రా మీరు. మరి మా పార్టీ ఏందో చెప్పురా రేవంత్ రెడ్డి అని అడగండి. మా పార్టీ ఎందులో చెప్పరా తుమ్మల నాగేశ్వరం అని చెప్పండి. ముస్లిం పార్టీ అంటేనే, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, అల్లా దైవల్ని వెంకటేశ్వర. మరి మా రాముడిదా ఎందుకురా మీకు అని అడగండి. ముసుగులో గుద్దులాటద్దు. ధర్మమే, అభివృద్ధే. ఏమున్నా ఏమైతే ఒకరోజు 500 ఇవ్వకపోతే చచ్చిపోతామా? ఫ్రీ బస్సు 10 రూపాయలు ఇవ్వకపోతే చచ్చిపోతామా? మానం కానెక్కనా, పానాల కానెక్కనా? బతకలేదా? 10 రూపాయల బస్సులో తిరగలేదా? 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి బస్సులో ఎక్కలేదా? ఇచ్చారు కాబట్టి మీరు ఉపయోగించుకుంటున్నారు. నేను ఒక వేరే విషయం అంటున్నాను. ముస్లింస్ ఎట్లున్నారు, ఎన్ని ఇచ్చినా వాడు మతాన్ని కోటేసుకుంటున్నాడు. వాడు బంగారం ఇచ్చినాడు ఓటు ఆడికేస్తాడు. నువ్వు వాటిని నువ్వేమన్నా తీసుకో, ఏ ప్రభుత్వం తీసుకో, మళ్ళీ నీ ధర్మానికి ఒకటి. నీ ధర్మానికి నిలబడేది ఒకటి కమలం. మేము వ్యక్తులు ముఖ్యంగా కమలం మీది. మమ్మల్ని హస్బెండ్ రాకేష్ రెడ్డి, బొంగులరెడ్డి ఇవన్నీ తీసేయండి. ఓడి నిలబడ కమలం కోటేయండి. వాడు ఎట్లయితే పతంగి కోటెత్తాడు పాత బస్తోడు, ఎట్లయితే బైంసల ముస్లింసు పతంకెత్తరు, నిజామాబాద్లో ముస్లింస్ పతంకెత్తరు. మీకేం పుట్టిందిరా? మొన్న 20 సీట్లలో గెలిచారు. ఏడ మహారాష్ట్రలో 20 సిటీలల్లో ఎంఐఎం గెలిచింది. ఏమైనా పోయినారా? అక్బరుద్దీన్ నసరుద్దీన్ పోయి ఏమైనా పనిచేయంగా చూసినరా? ఒక మున్సిపల్ ఫోన్ చేసినరా? ఒకరికైనా రూపాయి సాయం చేసినరా? ఒకరికైనా 10 రూపాయలు అన్నం పెట్టినరా? వాడికి మతమే ముఖ్యం. అది బీఆర్ అయినా ఎక్కడైనా నువ్వు నీ మతమే ముఖ్యం అనుకో. మనని మతోన్మాదులు కాదు, మతోన్మాదులు వాళ్ళు. మీరు కావాలంటే అక్బరుద్దీన్ అసౌద్దీన్ స్పీచ్లు చూడండి. ఓవైసీ బ్రదర్స్. అసౌద్దీన్ ఏమంటాడు? యోగి మట్ మే జాయేగా, మోడీ హిమాలయ మే జాయేగా, ఫోన్ బచానేకి లాయేగా. ఇంత బహిరంగంగా అంటే అర్రవడన్నా. కాబట్టి నేను చెప్పేది నిజాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులైనా దయచేసి మేము నచ్చకపోతే మమ్మల్ని వెళ్ళగొట్టండి పార్టీలకి వెళ్ళి.
మీరు రండి, మీ బంధువులు రండి, మీ పిల్లలు రండి, భారతీయ జనతా పార్టీ మీరు కాపాడుకోండి, ఆ కమలాన్ని ఎప్పుడు గుండెలలో పెట్టుకోండి. తెలంగాణలో కమలం ఉందా? కమలం లేకపోతే 35% ఓట్లు 8 ఎంపీ సీట్లు ఇచ్చినాయి, 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాయి. మీరు పార్టీ తరఫున ఏం చేశారు తెలంగాణకి? ఇప్పటికీ ఈరోజు దేశంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇంకా అవన్నీ అదిగా చెప్తే వెయ్యి. ఉమ్, ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతాలలో ఒక్క రూపాయి ఏదైనా నచ్చింది ఉంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో వైకుంఠ ధామాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు కావచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్తుంది. అది రండి, దానికి ఖచ్చితంగా ఉన్నాను, రాజీనామా చేస్తాను. దేనికి రమ్మనండి ఎవరు మరి అన్ని వచ్చినప్పుడు మీ మీ నియోజకవర్గంలో జరగట్లేదని చెప్పి మీరు అన్నిసార్లు అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడుకోవాలి? కావాల్సినంత రావట్లేదు, కొడంగల్కి ఎత్తుకపోయినంత ఎత్తుకపోవట్లేదు. ఇప్పుడు మా మా వాటా ఏదైతే మాకు సమాన భాగస్వామ్యం కావాలి. ఈ రాష్ట్రం ఏంటండి, ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి మాకు అన్యాయం జరిగింది, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతం వల్ల ఎక్కువ తీసుకుపోతాను ఒక రాష్ట్రాన్ని విభజించి కోరుకున్నట్టు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. మళ్ళీ మీరు ఎట్లా కొండ అవుతారని నేను అంటున్నాను. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, స్పెషల్గా మదిర, కొడంగల్ లాంటి ప్రాంతాలకు వేలాది కోట్లు ఎట్లా కొండ పోతారు. నేను అసెంబ్లీలో మాట్లాడింది అదే. అవును, మాకే కాదు 119 నియోజకవర్గాలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, సౌత్, ఈస్ట్, వెస్ట్ 33 జిల్లాల నియోజకవర్గానికి 10 రూపాయలు కూడా దక్కట్లేదని బయలు చెప్పండి. 90 లక్షలు నాకు ఇచ్చారు, 1100 కోట్లు కొడంగల్ కొండ పోయారు. ఆ రోజు నేను అడిగింది అసెంబ్లీ అదే, మాకు మనిషికి 1000 కోట్లు, నా ఒక్కడికి అడగలేదు. ఇది ఇది బీజేపీ సిద్ధాంతం. ఇప్పటికీ అదే పరిస్థితి. సేమ్. ఇంకా మేమైనా పర్వాలేదు, ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా మొత్తం ఏం రావట్లేదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి సగం మందికి మీరు ఇంత కొట్లాడుతున్నారు కాబట్టి మీకు కొద్దిగా వచ్చింది. నాకు అంత ఏదో 600 కోట్లు వచ్చింది, 6000 కోట్లకు 600 కోట్లు వచ్చింది. ఇక మిగతా కాంగ్రెస్ 300 కోట్లు కూడా రాలే. నేను ఏమంటున్నాను, ఉద్దేశం నాకు కాంగ్రెస్ బీజేపీ అని కాదు, మనం ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. వెనకబాటుతనంలోనే తప్ప మనం ఏదో పాకిస్తాన్ కాదు మతప్రభుత్వంగా విడిపోయినట్టు విడిపోలేదు. అప్పుడు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు బ్లేమ్ చేశారు, ఆ పనులే మీరు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ మీద ఏడ్చాడు, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలని. మళ్ళీ మీరు వచ్చినాక మదిర, కొడంగల్ అనుకుంటే ఎన్ని రోజులు చేస్తారు. ఇది తప్పు. మీరు ఎంత తీసుకెళ్తారో మిగతా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే ఇవ్వండి అని చెప్పాను. నేను నా ఒక్కడికి ఇవ్వమని లేదు, మాకు సమాన వాట. ఎందుకంటే పన్నులు మేము కడుతున్నాం, అప్పులు కూడా మాకు సమానంగా వస్తున్నారు, అంతే కదండి. ఇప్పుడు ఒక ఇంట్లో 10 మంది ఉన్నాము, 10 మంది ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఆదాయం వచ్చినప్పుడు మంచికి 1000 రూపాయలు ఇవ్వండి, 10,000 రూపాయలు అప్పు తెచ్చినప్పుడు మంచిగా ఇవ్వండి. అప్పు అందరం కట్టాలి కదా. ఇది నేను మాట్లాడుతున్నాను. కానీ ఎందుకో బీజేపీ మనకిచ్చిన స్థానాలు చాలు, మనకిచ్చిన ఎంపీ సీట్లు చాలు, మనం ఇట్లా ఉన్నా చాలు, తెలంగాణలో బతికి బట్ట కడతాం అన్నట్టుగా ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద సైద్ధాంతికపర పోరాటం, సిద్ధాంతపర పోరాటం, దేశాన్ని కలిపి ఉంచుకోవడం పోరాటం, తీవ్రవాదుల గురాదులతో దేశాన్ని కాపాడుకోవడం ఒక పోరాటం, పక్క దేశాలతో, ఇదంతా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి. ఎలక్షన్స్ 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఉంది. అక్కడ ఏంటంటే ఇమ్మీడియట్గా ఉండే యాక్షన్స్ వేరే ఉంటాయి. అంటే మీనింగ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, అస్సాం ఉంది. నేను ఏదన్నా మాట్లాడితే బీజేపీ దేశం, రాష్ట్రం, ప్రపంచం మాట్లాడుతుంది, తన రాష్ట్రం గురించి మాట్లాడదు. ఎందుకనో అర్థం కాదు. బీజేపీ అనేది ఒక ప్రత్యేక వాదంగా ఉండదు, దేశాన్ని అంతా ఒక యూనిట్గా చూస్తాం. దేశం అంటే దేశం, అది లేకనే దేశం ముక్కలైపోయింది, అది లేకనే పరాయి పాలన బతికినాం. రాష్ట్రంలో మీరేం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు. 12 లక్షల కోట్ల మించిన చెప్తున్నాను, అది లెక్కలతో సార్, లెక్కలతో మనం ఎన్నిసారి. ఇప్పుడు నిన్న మన మా కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు కదా, కిషన్ రెడ్డి గారు, 12 సంవత్సరాలు 12 లక్షల కోట్లు ఇచ్చినాం. దేని దానికి లెక్కలున్నాయి. ఏమి ఇవ్వట్లేదు కేంద్రం నుంచి, నాకు ఎక్కడ డబ్బులు రావట్లేదు, వాళ్ళు అడుగుతున్నా కూడా పైసా వదిలించట్లేదని చెప్పి మొన్న మధ్యనే ముఖ్యమంత్రి మాట్లాడారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా లెక్కలతో చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు జనరల్గా ఏమున్నది, అన్ని రాష్ట్రాలకల్లా ఎక్కువ ఇస్తున్నాం. ఇక్కడ ఈరోజు సమ్మక్క సారక్క గిరిజన నుండి కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, లేదు మన రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు. మరి ఇవన్నీ చెప్పుకుని ఎలక్షన్స్ లోకి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎలక్షన్స్ వేరండి, జనరల్ ఎలక్షన్స్ వేరే ఉంటాయి. జనరల్ ఎలక్షన్స్ కాదు, ఏ జరిగినా సంస్థలలో మీరు ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే అధికార పార్టీ ప్రభావం లేకపోతున్నారు అనేది ఇక్కడ కొద్దిగా ఉంటుండొచ్చు. లోపల సరిదిద్దుకుంటాము, అంటే మరీ మేము ఇప్పుడు అంత బహిరంగంగా మాట్లాడలేం. కానీ పార్టీ అంతర్గత విషయాలు కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ ఆ లోపాలను సరిదిద్దుకుంటున్నాం. మొన్న కూడా కరీంనగర్ మేయర్ సీట్ తీసుకున్నాము, నిజామాబాద్ కూడా ఒక 2 సీట్లతో పోయింది. కొన్ని మా దగ్గర కూడా కొన్ని తక్కువ సీట్లతోనే పోయినాయి, కానీ కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి, సీట్లు ఎక్కువ వచ్చినాయి. అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ వరకు ప్రిపేర్ అవుతున్నాము. మాకు రాజకీయాలల్లో మీరు అనేది అంకె గురించి మాట్లాడుతున్నారు, అంకె సంఖ్య. మాకు భారతీయ జనతా పార్టీ అంకె అదే కదా. ఇప్పుడు దేనికైనా అదేగా కొలమానం కరెక్టే, కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి భారతీయ జనతా పార్టీకి. అందరు శత్రువులే, సగం మంది హిందువులు శత్రువులు మాకు. మళ్ళీ హిందువులకు వెళ్తున్నారు, సగం మంది హిందువులే శత్రువులు మాకు. అదే నేను పార్టీ గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ హిందువులకు వెళ్తున్నారు. నీకు అదే చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి బీఆర్ఎస్ గురించి ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక బీజేపీని ఒక భూతం లాగా చూపిస్తారు. మీరు చూపించుకున్నారు అట్లా, మేం కాదు.
మేము మేము హిందూ పార్టీ అని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నాను. అందరి పార్టీ అని చెప్తున్నాం. ఎక్కడ కూడా మేము అందరం ఇప్పటివరకు అనలేదు. కానీ ఎక్కడైతే అన్యాయాలు జరిగినప్పుడు ధర్మం ఈజ్ డిఫరెంట్. ఆత్మగౌరవం రెండే నేను ఇప్పటిదాకా మాట్లాడింది. బీజేపీ మిగతా బీఆర్ఎస్ అని మాట్లాడలే. ధర్మం అధర్మం గురించి మాట్లాడాను. ఎట్లయితే అక్బరుద్దీన్ అవమానిస్తున్నాడు, ఎట్లయితే అసౌద్దీన్ మన బహిరంగంగా భవిష్యత్తులో మేము చెప్పట్లేదండి. అదే వాడు చెప్తున్నాడు, ఆ ఓటే అంటున్నాడు కదా, వాడు చెప్పేది అది. మన మంత్రం ఒకటి ఉండాలా, ముస్లిం అనేవాడు మజ్లిస్ కోట అనేవాడు బహిరంగంగా చెప్తున్నాడు. మేము అదే అన్నాం, హిందూ అనేవాడు బీజేపీకి వెళ్ళంటున్నాం. వాడనేది ఓటే కదా. తెలంగాణలో బీజేపీ అనేది ఏ పార్టీకి ప్రత్యామ్నాయం? ఇంకా నెక్స్ట్ ఏ పార్టీ ఉన్నది ఒక పార్టీ కదా, ఇంకెక్కడ ఉన్నది బీఆర్ఎస్. అది ఎప్పుడో గుండుకు అలా ఎలా పెడతారు? అలా తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, అస్తిత్వాన్ని కాపాడిన పార్టీ కేసీఆర్ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు అక్కడి వరకే. కానీ వేలాది అంటే లక్షలాది సకల జనులు మొత్తం కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళు, మొత్తానికి అన్ని రంగాల వాళ్ళు. కాకినాడలో రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నారు కదా. అవును. మీరు అప్పుడు చేయలేని పరిస్థితిలో ఉంటేనే కదా ఒక పార్టీ ఉద్భవించింది, ఇంకో పార్టీ ముందుకు తీసుకొచ్చి అది తెలంగాణ సాధించుకుంది. బీజేపీ ఎప్పుడైతే బహిరంగంగా మద్దతు పలికి సుష్మా స్వరాజ్ గారు తన వాణిని గలం నిరూపించారో అప్పుడే అది సెటరేట్ అయింది. రెండోది, సుష్మా స్వరాజ్ గారి విగ్రహాలు ఉండాలి, సోనియా గాంధీ కాదు, సుష్మా స్వరాజ్ గారి విగ్రహాలు ఉండాలి. ఏమైనా దివంగతులు ఆయనకు సోనియా గాంధీ గారు కాదు, కానీ పక్కన పెట్టి కానీ ప్రధాన పాత్ర పోషించాడు కేసీఆర్. దాన్ని కాదని లేక మీ బీజేపీ ఇట్లా అంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొన్న ప్రజలు ఓటేశారు. స్థానిక సంస్థలు, అది స్థానికం కాదు, ఓవరాల్ గా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 24 ఎన్నికల్లో కూడా 23 ఎన్నికల్లో కూడా కేసీఆర్ ని కాదని ఓటేశారని అనుకుంటున్నారా? ఆ టైంలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ ఇక్కడ ఒకటండి. రెండోది గమనించాల్సిందంటే బీజేపీ కొద్దిగా ఇక్కడ తెలంగాణలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ముఖ్యంగా ఇక్కడ బంధుప్రీతి ఎక్కువ బీజేపీకే. నోను ఈ రాష్ట్ర రాజకీయాలలో రైట్, ఓకే. బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు. రెండోది కొద్దిగా కంట్రీ మీద అవేర్నెస్ తక్కువ, ధర్మము కంట్రీ కొద్దిగా ఉత్తర భారతంలో ఉన్నట్లు ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా మోసపోతారు మా వాళ్ళు. అంటే ఓవరాల్గా అది ఈ స్థాయికి తీసుకొచ్చినామంటే గ్రేటే. మేము అంతో ఎంతో 8 సీట్లకు తీసుకొచ్చినాం, 8 పార్లమెంట్ సీట్లకు. అదే డైనాసిటీని రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మీరు ఒప్పుకున్నారు. గుజరాత్ లాంటి ఇంకా ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సూర్యుడు ఉదయిస్తున్నాడు బీజేపీ వైపున. ఓకే. ఇది ఎందుకంటే కొన్నిసార్లు ఉంటాయి కొన్ని ప్రతి ఓటమిని మనము ఎక్కువ సార్లు ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలన్న బీజేపీ ఆలోచన సాధ్యమా? ఎందుకు, ఎలా? ప్రాంతీయ పార్టీని దూరం చేయాలని లేదు, కానీ ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం మార్చాలని ఉంది. తప్పు మీరు అనే మాట. ప్రాంతీయ పార్టీలు నిర్మూలించడం కాదు మా విధానం. ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ దృక్పథం మార్చాలి. ఒకటి ఏంటంటే దేశం ఉంటేనే రాష్ట్రం ఉంటుంది, ఇది నేర్పాలి. అది నిజమే, అంతే. అందుకనేగా నిధులు ఇవ్వరు మీరు. నిధులు అనేది ఇప్పుడు తమిళనాడు చూడండి, ఉన్న ఇండస్ట్రీస్ అని అన్నించాం మా ప్రభుత్వం లేకుండా. ఇది అదంతా అపోవనండి. అంటే మీరు కాకినాడలో మీరు వేసుకున్న ఏదైతే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఒక ఓటు రెండు రాష్ట్రాలు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేది, రెండు రాష్ట్రాల్లో మనం ఏదో రకంగా పాగా వేయాలన్న ప్లాన్. తప్పేముంది అప్పుడు బీజేపీ. అవును. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎదిగినాయి, దాన్ని మీరు తట్టుకోలేకపోయారు. తట్టుకోవడం రాజకీయాలు తట్టుకోవడం పెట్టుకోవడం ఉన్నది. తట్టుకోవడం అనేది ఉండదు. నేనంటే సాక్షులుగా ఉంటాం చరిత్రకు, అది అవును. కానీ మీరు అనుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు అక్కడ కొంత తేడా కొట్టింది. అప్పుడున్న నాయకత్వం గురించి నేను మాట్లాడలేను. ఎంత పెద్దలు సీనియర్స్ ఒకటి మనం అలా ఇబ్బందికరంగా మాట్లాడలేదు. కానీ ప్రాంతీయ పార్టీల మీద మీకు ఎందుకు అంత అక్కస్ కాదు, వీళ్ళకు ఈ దుర్మార్గులకు తెలాల్సిందని మళ్ళీ చెప్తున్నా మీకు. ప్రాంతీయ వరకు తెలాల్సింది ఏంటంటే 564 సంస్థలని ఒక దేశం చేసిండు సర్దార్ వల్లభాయ్ పటేల్. మళ్ళీ మీరు రాష్ట్రాలుగా ప్రాంతీయ విభేదాలు పెంచుకుంటా, భాష విభేదాలు పెంచుకుంటా, ప్రాజెక్టుల మధ్యన గొడవలు పెంచుకుంటా ఉంటే ఈ దేశం మళ్ళీ ముక్కలవుతుంది. ఈ భావన మార్చుకోమంటున్నాం మేము. ప్రాంతీయ పార్టీలు ఒకటిగా 12 పెట్టుకోండి, 12 తప్పేముందల్లా. భావజాలాన్ని మార్చండి. ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ భారత్, నెక్స్ట్ మిగతా అంతే. ఫస్ట్ భారత్. ఎందుకంటే భారత్ లేకపోతే ఆర్మీ లేకపోతే నేను తమిళనాడు ఉంటుందిరా, తెలంగాణ ఉంటుంది. అక్కడ బార్డర్లో సెక్యూరిటీ ఉంటేనే కదా, బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు ఉంటేనే కదా. మాకు 42% ఇచ్చిండ్రు, ఆ పర్సెంట్ ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ ఎవరు తేవాలి ఆయుధాలు? సుకోయిలు ఎవరు తయారు చేయాలా? బ్రహ్మోస్లు ఎవరు తయారు చేయాలా? చంద్రమండలం మీద శాటిలైట్లు ఎవరు పంపించాలా? ఆధునిక వసతులు యువతకు ఎట్లా కల్పించాలా? వైద్యాలయాలు ఎట్లా కట్టాలా? విద్యాలయాలు ఎట్లా కట్టాలి? ఇవన్నీ సెంటర్లు మరి అడిగి వెళ్తుంది, బంగ్లాదేశ్కి వెళ్తుందా? దేశం ఫస్ట్, ఇది ఒకప్పుడు నేషన్ ఫస్ట్, అంతే. అందుగురించే ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం సరి చేసుకోమంటున్నాం, అంతే. దాని నుంచి ఇంకేం లేదు. ప్రాంతీయ పార్టీలు ఉండాలి, మనుగడ సాగించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శాడిస్ట్ అని కొట్టారు మీరు, ఒక మాట అన్నారు. ఎందుకు అంత పెద్ద పదం వాడాల్సి వచ్చింది ఆయన మీద? అంటే ఇప్పుడు షాడిస్ట్ అంటే ఇదే షాడిస్ట్ పనులు చేస్తున్నాడని.
ఇంకా మూసి బాధితులు ఏమన్నారు. ఉమ్, ఆయన ఇంటర్వ్యూలు అన్నీ పంపిస్తాను నీకు, ఉమ్, రెగ్యులరైజ్ చేయమన్నాడు. ఎక్కడన్నా వాళ్ళు ఏదైనా అనుభవంలో ఉంటే రెగ్యులరైజ్ చేయమన్నాడు. మరి అది చెప్పినోడు నువ్వు ఎందుకు ఎత్తలేవు, కూలగొడుతున్నావు? అవును చెప్పింది ఏంది, నువ్వు గద్దెనెక్కినాక చేస్తున్నావు ఏంది? అవును ఉద్యోగాలు ఇస్తాను, మళ్ళీ నిరుద్యోగుల మీద మళ్ళీ అక్రమ కేసులు పెడుతున్నావు. ఉమ్, అశోక్ నగర్ మీ రాహుల్ గాంధీ వస్తేనేమో పిల్లలందరినీ అరెస్ట్ చేస్తున్నావు. ఉమ్, నువ్వు చెప్పింది ఏంది, చేసేది ఏంది? సాడిస్టు. ఇప్పుడు సాడిస్ట్ అనకపోతే ఏమంటావు? మధ్యతరగతులు ఇల్లు కూలగొట్టడము, అపార్ట్మెంట్ కూలగొట్టడము. లేదుగా పాపం ఇప్పుడు ఏదో మధు రిడ్జ్ అనేది ఒక అపార్ట్మెంట్ ఉన్నది. ఎప్పుడో 30 ఏళ్ళ కింద ఆయన పెయింటర్ ఉన్నాడు. నువ్వు పెయింటర్ చేసుకుంటాడు, ఇలా ముఖ్యమంత్రి అలా బతుకులు నాశనం చేస్తావా? ఉమ్, ఎక్కడో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నువ్వు. 30 ఏళ్ళ కింద అపార్ట్మెంట్ కట్టుకున్నారు. నీలాంటి జర్నలిస్ట్ చేసో, టీవీ ఛానల్ పని చేసో, నాలాంటి ఏదో పని చేసుకున్నావు, కట్టుకున్నారు వాళ్ళ ఇంత కొంప. అది ఇప్పుడు కూలగొడతాం సుందరం. మీరు ఎవరికి కావాలి గాంధీ? వ్యతిరేకించాలి గాంధీ ఎవరికి కావాలండి? అసలు గాంధీ ఎందుకు ఈడ? గాంధీ అంత అంటున్నా నేను. ఆ గాంధీ వద్దు, సోనియా గాంధీ వద్దు, రాహుల్ గాంధీ వద్దు, రాజీవ్ గాంధీ వద్దు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కడతానంటే బరాబర్ యూనిటీ రెడీగా ఉంటారు. సుభాష్ చంద్ర ఆడద్దు. మళ్ళీ అక్కడ నీకు ఎక్కడ ప్రజలకు నష్టం కలిగించాడు కట్టు. అది నియోపోలిస్ కాడ ల్యాండ్ ఉంది కట్టు, అది యాక్షన్ పెడతావు. నియోపోలిస్ కాడ ల్యాండ్ ఉంది కట్టు కదా. ఈడుంది పక్కన ఉంది 100 ఎకరాలు కట్టు. ఇప్పుడు పక్కన 150 ఎకరాలు ఉంది. గ్రాంట్స్కి ఇచ్చిండ్రు. గ్రాంట్స్ వికారాబాద్లో పెడదాం. గ్రాంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలండి. ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ అంటే 150 ఎకరాలు ఉంది. ఆ 150 ఎకరాలు పెట్టు. మొత్తం నువ్వు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టు, భగత్ సింగ్ పెట్టు, చంద్రబాబు పెట్టు. ఇంకేం వదిలేండి. గాంధీలో ఇందిరాగాంధీ విగ్రహం పెడతాడేమో ఆయన. ఇందిరాగాంధీ ఇంకా ఉన్నది. మీకు గాంధీ విగ్రహం ఇబ్బంది వచ్చిందా? అసలు విగ్రహమే ఇబ్బంది వచ్చింది? నో ఫస్ట్ విగ్రహం పెట్టాలంటే గాంధీ విగ్రహం వద్దు, సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టు. ప్రజలకు నష్టం కలగని చోట పెట్టు. ప్రజల బతుకులు బూడిద చేయని చోట పెట్టు. నీ శాడీయిజము, నీ సైకోయిజము, పేదల్లో కళ్ళి నెల చూస్తే బాధపడే సంతోషపడే గుణం మీద కొత్తగా సరిపోతలేవు. ఇక 2 ఏళ్ళ మొత్తం దోసుకున్నది. ఇక అప్పుడే ఎక్కింది పోయే కాలం. వినాశకాలే విపరీత బుద్ధి. అదే చెప్తున్నా ఇంతకుముందు. నేను సంవత్సరం కింద మీ సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి ఆయన. సిద్ధాంతాలు వేరు. ఆ చిన్నప్పుడు అంతా తప్పిపోయిండు. ఆ స్కూల్లోకి వెళ్ళిపోయిన అన్ని బీడి పట్టుడు, రాకేష్ గారు, మీరు కాదనన్నా కూడా నిజమే. ఒకప్పుడు RSS చిన్నప్పుడు మంచి మా ఆయన. స్కూల్ లేక తర్వాత ఆ స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బీడి పట్టుడు, గంజాయి పట్టుడు. మరి ఆ సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చిన సిద్ధాంతాలు. వ్యక్తి వేరే. ఆ సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చిన- మారిపోయిండు. చాలా రోజులు అయింది కదా. ఆ, చాలా రోజులు అయ్యేట్టుగా మొత్తం అన్ని ఎక్కడ అసలు బీజేపీ వాసన లేదు ఆయన. చెడు స్టూడెంట్ అయిపోయిండు. బీజేపీ వాసన లేదు ఆయన. బీజేపీ వాసన గట్ట చేస్తారా? ఆ, బీజేపీ వాసన 18 గులుగులతో చర్యలు తీసుకోవడా? ఉమ్. హనుమంతుడి మీద ఏంటి? రేపన్న రోజున కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిస్థితి మళ్ళీ అధికారంలోకి రాదనంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే బీజేపీలోకి వస్తారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బీజేపీ కూడా దానికి రెడీగా ఉంది. కేంద్ర స్థాయిలో కూడా అంతటి సఖ్యతను ఏర్పాటు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అని. ఆ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తిని మాత్రం కాదు. నాకు అంత అనుభవం కూడా లేకపోవచ్చు. ఓకే, నేను ఓవరాల్గా బాగా సమస్యల మీద మాట్లాడగలుగుతాను, అభివృద్ధి గురించి మాట్లాడతాను. తప్పించుకుంటారు. నో అలా అని కాదు. అది ఎందుకంటే ఆ స్థాయి పరిమితులకు పైబడిన ఆలోచన అది. ఎందుకంటే అది ఆ స్థాయి కేంద్ర రాజకీయాలు, వాళ్ళకున్న రాజకీయాలు. నేను ఆ చిన్న 3 నెలల కింద రాజకీయాలకు 3 నెలలు ఎమ్మెల్యే అయినా. నేను ఏదైనా విధానాల గురించి మాట్లాడతాను. నేను మాట్లాడి ఇవ్వానండి. ఆత్మమయం గురించి మాట్లాడతాను, ఆత్మ గౌరవం గురించి మాట్లాడతాను, అభివృద్ధి గురించి మాట్లాడతాను, అవినీతి గురించి మాట్లాడతాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుందా? ఏం చెప్తారు? రెండిట్లో ఒకటే చెప్పండి నాకు. ఈ దేశంలో అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఏంటంటే 29 రాష్ట్రాలు ఒకటే. అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం చెప్పండి. మీరు ఒక మాట చెప్తున్నాను. 2 సంవత్సరాలు అయింది. ఒక్కటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఒక స్కీమ్ కావచ్చు, ఒక ప్లాన్ కావచ్చు, ఒక కట్టడం కావచ్చు. ఒక్కటి చెప్పండి దయచేసి. హామీలు ఇచ్చాడు ఆయన, హామీలన్నీ అమలు చేస్తున్నాడు. దయచేసి ఒక్కటినండి. అది చెప్తాను. ఓకే, 6 హామీలల్లో ఇప్పుడు ఒకవేళ 4000 పెన్షన్ ఇచ్చారంటే దయచేసి ఇప్పుడే మీరు పొద్దున ఉదయం రండి 10 గంటలకు స్పీకర్ దగ్గరికి వెళ్దాం. స్పీకర్ ఫార్మట్ నా రాజీనామా ఇచ్చేస్తాం. 4000 పెన్షన్ ఇచ్చిందంటే 6 హామీలలో అది ఒక ప్లాన్ ఇస్తాను అంటున్నారు. దయచేసి మీరు అన్నారు 6 హామీలు అన్నారు, ఇంప్లిమెంట్ చేసిన అంటున్నారు. 2500 మహిళలకు ఇస్తానన్నారు. తులం బంగారం ఇస్తానన్నారు. 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను. 4 ఇచ్చిందంటే స్కూటీలు, మళ్ళీ ప్రియాంక గాంధీ కూడా కంపెనీ పెట్టిన తర్వాత స్కూటీలు అత్తలేవు. ఇంకా బీసీ సప్లానికి 20,000 కోట్లు ఇవి ఇచ్చిందంటే 6. నేను రేపు బొద్దులు రండి, దాన్ని సీరియస్గా చెప్తున్నాను. స్పీకర్ ఫార్మెట్లో నువ్వు నేను గడ్డం ప్రసాద్ కుమార్ గారి స్పీకర్ దగ్గరికి వెళ్దాం. ఈ చేతులతో నిప్పిస్తాను. ఒక హాస్పిటల్ కట్టిండే ఇప్పటికి, ఒక విద్యాలయం కట్టిండా, ఒక బ్రిడ్జ్ అన్న కట్టిండా, ఒక ప్రాజెక్ట్ కట్టిండా, ఏదైనా ఒకటి చెప్పండి దయచేసి. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టిండా. 2 నెలలు కాలేదు 8 లక్షల కోట్లు సమర్పణ చేసినావు. అవినీతి 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 మొత్తం ఇటు ఢిల్లీకి దోషి పెడుతున్నావు. 15 రోజులు ఒకసారి రాహుల్ గాంధీ రావాలా, ఒకసారి ప్రియాంక గాంధీ రావాలా, రాబట్టి వద్ద రావాలా, వచ్చిన కొద్ది సంచుల కొద్ది వేసుకుంటూ పోవాలి. మరి ఇంకేం చేసింది చెప్పండి. కాదు మేము ఇక్కడ నుంచి పివి నరసింహారావు ఫ్లైఓవర్ అంటే కొత్త ఫ్లైఓవర్ కట్టినామని చెప్పండి. లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ శంషాబాద్ ఉంటే మేము ఇక్కడ షాబీర్పేట చేసినామని చెప్పండి.
లేదు అవుటర్ రింగ్ రోడ్ కాదు మేము ఇంకొక 2 లైన్లు రోడ్ వేసినామని చెప్పండి. ఫోర్త్ సిటీ తీసుకొస్తా ఉంటున్నారు ఇంకా అది రూపం లేని దాని గురించి మాట్లాడడం ఎందుకు. ఆ రోజే చెప్పాను నేను, ఆ రోజే ఫోర్త్ సిటీ గురించి చెప్పినది. గబ్బిలాలు ఇప్పుడు పోయి చూడపడా గబ్బిలాలు ఉంటాయని, అదొకటి ఏదో ఒక పనికిరాని ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్లో అదొక భాగము. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అవన్నీ ఇప్పుడు కాదండి, ఉన్న సిటీని చూసుకోమంటున్నాను. ఉన్న సిటీ చక్కగా అభివృద్ధి చేయండి. మొత్తం ట్రాఫిక్ పెరిగిపోయింది, అభివృద్ధి చేయండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇంకా చాలా రకాల శాంతి భద్రతల ప్రాబ్లం వస్తున్నాయి. నడి రోడ్డు మీద మర్డర్లు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడండి. ప్రజలకు మంచి ఒక భద్రతాపరమైన ఒక జీవనాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. పొద్దుగాల నొరిపితే అబద్ధం, రాత్రి పడుకుంటప్పుడు అబద్ధం అని చేసింది ఏంది రేవంత్ రెడ్డి? చెప్పండి, మీరు చెప్పండి. మీరు అయినా ఉండండి, మీరు చెప్పుకున్నా ఇప్పుడు అతనండి ఎయిర్పోర్ట్ ఇంకోటి కడుతున్నారు కదండి, లేకపోతే ఓపెనింగ్ కూడా చెప్పండి. లేదు అవుటర్ రింగ్ రోడ్ వేసిండండి, రింగ్ రోడ్ కట్ చేస్తానని చెప్పండి రిబ్బన్. లేదు ఒక హాస్పిటల్ కట్టిండు, గాంధీ హాస్పిటల్ లాంటిది ఒక హాస్పిటల్ కట్టిండు, నిమ్సాన్లో ఒక హాస్పిటల్ కట్టిండు. 2 ఏళ్లలో అన్నీ అవ్వవు కదా నేను చెప్పడానికి. ఒక్కడనే చెప్పండి, అన్ని కాకపోతే ఒకటి చెప్పు, ఒకటనే చెప్పు, ఒక హాస్పిటల్ చెప్పు. ఆయన కొడంగల్లో ఏదో కట్టుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఒకటి చెప్పు కదా. అది కొడంగల్లో ఏదో ప్రాజెక్ట్ కొడంగల్ల మధురలో బాత్రూమ్లు కండి, అది వేరే విషయం అండి. మొదలుపెట్టిన దాని గురించి చెప్పకండి, అది మొదలుపెట్టి వేరు కథ. మీరు చెప్పండి, మీరు చెప్తే ఏమీ లేదు. ప్రజలను కూడా అడుగుతున్నాను. మీరు ఎప్పుడన్నా సరే క్విజ్ పెడతాను రేపు, క్విజ్ పెట్టినప్పుడు చెప్పండి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిండు, నీళ్లు బొలబొల గోదావరి పారుతున్నదని చెప్పండి. లేదు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు ఎక్కుతున్నాయి దిగుతున్నాయని చెప్పండి. లేదు రీజనల్ రింగ్ రోడ్ కట్టిండి, ఒక కార్లు లారీలు పోతున్నాయని చెప్పండి. బస్సుల్లో లేదు 2 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చిండు, ఆ పిల్లలందరూ చెప్పండి. ఒకటండి, ప్రజల అమాయకులు, రైట్, వాళ్ళని ప్రలోభపెట్టి అప్పుడున్న వాళ్ళు ఏంటంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళకి ఆవేశంలో, ఆ కోపంలో ఆవేశం మీద ఉన్నారు. ఇతని అబద్ధపు వాగ్దానాలు, అసత్య ప్రచారాలు ప్రజలు అప్పటికి మేము పత్నవ్యంగా కనబడలేదు వాళ్ళకు. బీజేపీ దాన్ని ఒప్పుకుంటున్నాం. ఇప్పటికి వాక్యూమ్ బీజేపీ ఉన్న వాక్యూమ్ని గెయిన్ చేసుకోగలుగుతుందా? జరుగుతున్నాయి. అంతర్గతంగా చాలా విషయాల మీద వర్క్షాప్స్ నడుస్తున్నాయి. మొత్తానికి అంటే యాజ్ ఒక శాసనసభ్యుడు చెప్పగలుగుతున్నాను, కేంద్ర పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, మాకు అంతర్గతంగా వర్క్షాప్లలో వెరీ క్లియర్గా ఉన్నారు. కంపల్సరీ అంటే మేము ఒక వర్క్షాప్లో పాల్గొన్న ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే విధానం వల్ల చెప్తున్నాను. కంపల్సరీ 2029 మేలో మేము రీచ్ అవుతాం. ఆరుమూరు నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలో మీరు చేసిన పనులు, 6వ తారీఖు నాడు శంకుస్థాపన అయింది 200 కోట్లది. గుడ్. 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా, 60 కోట్లతో మన రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. 65 కోట్లతో ఆర్మూర్ టౌన్లో, 43 కోట్లతోని అమృత్ వాటర్ 2051 వరకు వాటర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది కొన్ని చోట్ల. రెండోది సుమారు ఒక 200 కోట్లతో రోడ్లు, దేగం టు పిప్రి కావచ్చు, ఆలూరు టు గుత్పే కావచ్చు, ఆలూరు టు కల్లెడ కావచ్చు, తల్వేద కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం నియోజకవర్గం అంతా. రెండోది ఈకో టూరిజం కింద 2 కోట్ల జీపులు కూడా వచ్చినాయి, ఒక ఈకో టూరిజంలో ఫండ్స్ వచ్చినాయి. రెండోది దళిత బిడ్డలకు, పేద బిడ్డలకు హాస్టల్స్ శంకుస్థాపన వర్క్స్ కూడా నడుస్తున్నాయి. ఉన్నంతలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలలో అందరికన్నా ఎక్కువ నిధులు తీసుకుపోయింది మాత్రం నేనే. కొట్టాడి సాధించుకున్నారు. కొట్టాడు మరి అలా కొట్లాడంటే ఇన్ ది సెన్స్ ఎట్లా అయినా సరే డిమాండ్ చేసి. అవును, కొన్ని వ్యక్తిగతంగా ఇబ్బందులు అవుతాయి, ఎందుకంటే కొన్ని వ్యక్తిగత పనులు చేయరు వాళ్ళు, మాకు చేయకపోని. ఫస్ట్ ప్రజలు ముఖ్యం కదా. ప్రజలు నన్ను గెలిపించారు, 3 నెలలను నమ్మి. ఈరోజు తెలంగాణలో కూడా నేను గ్రేటు, 3 నెలలు గెలవటం. నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎటువంటి కుటుంబ నేపథ్యం లేదు, ఎటువంటి ఏ దాంతో సంబంధం లేకుండా ఓన్లీ 90 డేస్లో ఎమ్మెల్యే అయింది నేను ఒక్కనే తెలంగాణ. అవును. కాబట్టి ఆ 2.5 సంవత్సరాలు కూడా ఎవరన్నా అడగండి, ఒక అవినీతి లేకుండా, అహంకారం లేకుండా, ఎటువంటి కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా ఒక ప్రశాంతమైన ఆర్మూర్ నుంచిన. పార్టీలు లేవు, కులాలు లేవు. మీరు ఎప్పుడన్నా ఎన్ని ఛానల్లో పోయి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. కామారెడ్డిలో ఏం జరిగిందండి? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వారం రోజుల పాటు ఇంకా జరుగుతున్నట్టుంది, ఇంకా అయిపోయినట్టుందండి. ఏంటి అసలు అంత గొడవలు ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏముండాలా కిషోర్? ఏదైనా ఇప్పుడు అక్బరుద్దీన్ అయినా, నేనైనా మాటల వరకు ఉండాలా, ప్రత్యక్షంగా ఉండాలా. మన భావజాలాన్ని, మన సిద్ధాంతాలను తీసుకెళ్ళాలి ప్రజలకు. అవును. అంటే మామూలు ఒక ప్రజలతో ఎన్నుకబడ్డ ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం చేయడం మీద అది ముఖ్యమంత్రి ప్రోద్బలంతో. ఓకే. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో నువ్వు ఒక హత్య ప్రయత్నం చేపిస్తావా ఎమ్మెల్యే మీద? అది నీ మీద గెలిచిన కేవీఆర్ గారి మీద. రేవంత్ నోడగొట్టినాడు కదా. అవును, ఆయనే కదా. అందుకోసం అది నీ కడుపులో అదొకటి పెట్టుకొని షబీర్ అనే ఒక వృద్ధ జంపు కానీ 7 సార్లు ఓడిపోయినోని ప్రజలు 7 సార్లు ఇంక ఉండాలండి అంటాడు. ఎప్పుడో మఠంలోకి వెళ్ళిపోవాలా, అటేది ఆ సౌదీకి, మక్కా మదీనా పోయి ఇంత ఏదో ఉమ్రా అంటారు, ఉమ్రా వేసుకుని అన్నీ ఉంటే అయిపోతుంది. 7 సార్లు తిరస్కరించారండి ఆయనని. నిజామాబాద్లో ఓడగొట్టినారు, ఎల్లారెడ్డిలో ఓడగొట్టినారు, కామారెడ్డిలో 5 సార్లు ఓడగొట్టినారు. ఇంకా దానికి ఒక రాజకీయ ప్రభుత్వ సలహాదారుని పెట్టుకొని ముంగట ఒకటి ఎస్కాటు, ముంగట ఒకటి పైలట్, ఇంకోటి ఎస్కాటు.
ఈ ప్రభుత్వం కూడా బుద్ధి లేదు, ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ ప్రజల మీద రుద్ది మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? నైతిక మద్దతుగా పోవాలి కదండి. అక్కడ హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఏదో రోహింగ్యా ముస్లిమ్స్, షబ్బీర్ అలీ వెనకాల అందరూ కలిసి రేవంత్ రెడ్డి మీరు వెళ్ళటమే కాదు, ఎక్కడికి వెళ్ళినా మీరు గట్టిగా మాట్లాడి వచ్చేస్తారు. ఆ గట్టిగా మాట్లాడడం అనేది ప్రభుత్వానికి నచ్చదు. ప్రతిపక్షం అంటేనే గట్టిగా మాట్లాడాలి. నేను అందుకనే అన్న, గట్టిగా మాట్లాడతారు. ఆ మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని మీరు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. అది అక్కడ నచ్చలా. రెచ్చగొట్టడం కాదు, ఆ, రెచ్చగొట్టాలని కూడా ఇంకా మరి దారుణంగా ఉంటుంది. అక్బరుద్దీన్ కూడా పనికిరాడు నమ్మకట. అక్బరుద్దీన్, అసదుద్దీన్ కలిపితే ఇద్దరు కలిపితే ఒక రాకేష్ రెడ్డి. ఉమ్, చైతన్యపరుస్తాను, రైట్. ప్రజల్ని చైతన్యపరుస్తాను. నేనేమంటున్నా అంటే అట్లాంటి దాడులు కరెక్ట్ కాదు. Natural ఈ గా రోజు ఎవరు దాడి కూడా ఎదురు ఒప్పుకోరు ఇప్పుడు అట్లాంటివి. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటాడు? రేపు మేము రేవంత్ రెడ్డి ఇంకా అటాక్ చేయలేమా? ఇంకా ఆయనకైతే బుద్ధి ఉండాలా? ఇంట్లో పోయి బెడ్రూమ్లోకి పోయి దొరగొట్టి, ఇంకా తొడలు దొరగట్లేదు అంతే ఆయనని. ఉమ్, అర్ధరాత్రి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన అట్లాంటి చర్యలు అనుకోవద్దు కదా. మేము ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ నేను పోతున్నాం. మా వెనకాల టీములు లేవు, వందలాది మంది ఏం అనుచరులు లేదు, లేరు, మీరే. ఇద్దరమే. అవును. నేను అట్లా కూడా అన్నాను, పోలీసులను రిక్వెస్ట్ చేశాను, దయచేసి మేము ఒక నైతిక మద్దతు చెప్పాలా. హత్యాపరాధం జరిగింది, అట్లే బాన్స్వాళ్ళ కూడా ఇన్సిడెంట్ జరిగింది, హిందువుల అవును, మీద దాడులు బాన్స్వాడ. జరిగినాయి, అక్రమ కేసులు పెడుతున్నారు. మరి ఇంకా మేము ఎందుకు? భారతీయ జనతా పార్టీకి ఉండగా హిందువులకు నైతిక మద్దతు వాళ్ళకాలా, నైతిక మద్దతు ఇవ్వాలా? కాబట్టి పోయి చెప్పేస్తాము. మీకు కావాలంటే మీరు ముంగట ఒక వెహికల్, వెనక ఒక వెహికల్ పెట్టండి, మేము ఇద్దరేమో ఉన్నాము. లేదు మీరు పోలీసులు కూడా మా వెహికల్ని కూర్చోండి. లేదంటే దారుణంగా మేము పోవాలనుకున్నప్పుడు ఆ దారుణంగా ఈడ్చుకపోతే నేను అన్నాను, మా ప్రభుత్వం వచ్చినాక కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ముఖ్యులను కూడా అందరూ అట్నే ఈడ్చుకెళ్ళి వేసేస్తాం జైల్లో, వేసేస్తాము అని చెప్పి పోలీస్ స్టేషన్లో వేసేస్తాం. మమ్మల్ని ఎట్లా పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టారు, మేము మమ్మల్ని 2 రోజులు కూర్చుని 5 రోజులు కూర్చుని పెడతాం. రైట్. ఇంకా మాకన్నా ఇబ్బంది పెట్టకుండా మేము ఇబ్బంది పెట్టాం. మా ప్యారడైజ్ బిర్యానీ లేకపోతే హిందువుల బిర్యానీ ఉంటే అది కూడా తినిపిస్తాం, రెడ్ బిర్యానీ. మీ కుమారుని ఏంటి రాజకీయాల్లోకి తెద్దామని ఏమైనా ప్రయత్నం జరుగుతుందో? కొన్ని వేదికల మీద అతను కనిపిస్తున్నాడు మీతో పాటు. పర్వాలా చెప్పండి, డైనాసిటీ ఏమన్నా మీకు అలా కాదు గుర్తొస్తుందా? కానీ నేను కొద్దిగా సమాజంలో ఉన్న వ్యక్తులను చూపించాలనుకుంటాను. ఎందుకంటే గవర్నర్ దాని ఫస్ట్ టైం ఏదో మీట్ అవును. గవర్నమెంట్ ఉంటుంది. అట్లాంటి చోట్ల డబ్బు ఉన్నోళ్ళు, మదం ఉన్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఎట్లుంటారో వాళ్ళకి చూపిస్తాను. ఉమ్. అంటే వాళ్ళ కళ్ళు, వాళ్ళ నడక. మీరు డబ్బున్న వారే. నువ్వు డబ్బున్న వాళ్ళు నన్ను చాలా మంది చెప్పి, నన్ను కూడా చూస్తాడు, నన్ను కూడా చూస్తాడు, అది కూడా ఎట్లా అక్కడ చూస్తాను. వేరే వాళ్ళని కూడా చూద్దాం. ఇంకా అహంకారము, మదము, మస్తి, పదవి లాలన, ఇట్లా ఎన్ని రకరకాల రుగ్మతలు ఉంటాయి. రెండోది భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. ఉమ్. అది వీలు కాదు, కుమారుడు కాదు, ఎవరిగా భారతీయ జనతా పార్టీలో అట్లాంటి అవకాశం లేదు. రెండోది బాబు కూడా ఇప్పుడు చిన్నగా ఉన్నాడు ఏంటారు. అవును, ఇంకా 20 ఏళ్ళు కూడా రాలేదు. రెండోది ఏంటంటే వాడికి ఏదో సైంటిస్ట్ కావాలన్నది. గుడ్. సైంటిస్టే మరి దేశానికి అప్పుడప్పుడు ఏదో అంటాడు, ఆర్మీలోకి పోతా అంటాడు. కానీ యాజ్ రాజకీయాలు లేదు, అట్లాంటి వారసత్వ రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో పెట్టుకోవు. కానీ వచ్చిన తక్కువ టైంలోనే మీరు ఆరుమూరు మీద పట్టు సాధించడమే కాకుండా మీ బలగాన్ని కూడా పెంచుకుంటూ వచ్చారు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో. ఎలా సాధ్యమైంది ఇది? ఏముంటుందండి అలా, ప్రజలకు మనం ఏం చేసినామో చెప్పాలి, ఆ, ఏం చేయలేదో చెప్పాలి, వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఇదే కాదు, ఆర్మూరే కాదు, రేపు తెల్లారి రాజకీయాలు ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్ రాజకీయాలు, ఉమ్. 2 ఏళ్ళ తర్వాత టికెట్టు. ఒకవేళ రేపు ఆ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం, మీరు అనుకున్నట్టుగా బీజేపీ తెలంగాణలో వస్తుందని మీరు మాట్లాడుతున్నారు కదా, వస్తే మంత్రి పదవి కోసమే మీరు పట్టుబడతారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉంటారా? లేదు ఇవన్నీ వద్దండి, నాకు నేను కేంద్రంలో లోక్సభకి వెళ్ళాలనుకుంటున్నానన్న ఆలోచన ఏమన్నా ఉందా? ఒక్కటి మాత్రం నిజం, పార్టీ నిర్ణయం ఏదైనా ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఎలక్షన్లల్లో సీట్ ఇస్తే పోటీ చేస్తా, ఎంపీగా. ఎమ్మెల్యే, ఎంపీ లేదు, సిటిఎం నువ్వు పార్టీకి పనిచేయు, యూపీ, కాశ్మీరు, ఏదైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆ పనిచేయమని ఆలోచన కూడా ఉందా మీకు? ఉంది. నేను ముందు రాజకీయాలకు రాకముందు కూడా ఇదే మాట చెప్పాను. అప్పుడు కూడా అంటే బీజేపీ చేయడానికి సీట్ ఇస్తుందా రాదంటే, వస్తే పోటీ చేస్తాను, రాకపోతే కాశ్మీర్ లాంటి చోటకు పంపిస్తే పోతాను. నాకు ఇట్లాంటివి ఉండే, నాకు నచ్చదు. ఇప్పుడు నేను మా పార్టీలో కూడా 2 అడుగుతాను, నాకు ఎమ్మెల్యే సీట్ ఏమో, నాకు దక్షిణ తెలంగాణ ఇన్ఛార్జ్ ఏంటి అంటాను. ఓకే. ఖమ్మము, నల్గొండ అటు వరంగల్. అటేంటి మీది కాదుగా అటువైపు, నాకు ఇన్ఛార్జ్ ఇవ్వమంటాను. ఇన్ఛార్జిగా ఇమ్మని అంటారు. నాకు ఇక్కడ సరే మొక్కమూలని చోట మరి పండ్ల చెట్లు కాపియాలి. ఇక ప్రతి ఒక్క దగ్గర అన్న చెరువుల దగ్గర చేపలు కూడా వేస్తాడు, చెరువుల దగ్గర చేపలు పెంచాలి. ఓకే. నాకు అక్కడ ఏంటంటే దక్షిణ తెలంగాణ కొద్దిగా బలహీనంగా ఉంది పార్టీ, అక్కడ బలం చేయాలి. అంటే ఉత్తర తెలంగాణ కవర్ అయింది కొద్దిగా. ఇప్పుడు 8 పార్లమెంట్ కవర్ అయింది. కొద్దిగా మాకున్న కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఖమ్మము, నల్గొండ, వరంగల్ ఈ 3 ఇన్ఛార్జ్ ఇవ్వమంటాను నేను. నాకు అంటే ఇంకా రెండోది రాజకీయాలల్లో క్లియర్గా చెప్తున్నాను, పార్టీ కూడా చెప్పాను, నాకు హోంమంత్రి కావాలని. డైరెక్ట్ నేను ఒక్కరిని ఇంతవరకు అంత డైరెక్ట్గా పార్టీలు అడిగినవాడిని. నేను వేసుకోవచ్చు 100%. హోంమంత్రి కావాలని అనుకుంటున్నాను. 100% రాకేష్ రెడ్డి గారు అవుతాను కూడా. పార్టీ నిర్ణయం కూడా
నువ్వు రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను మంత్రి అవుతాను నెక్స్ట్ మా భారతీయ జనతా పార్టీలో. అందరూ వాళ్ళు కాంగ్రెస్ మంత్రులు కూడా అందరూ వెళ్తారు, వెల్కమ్ అనేస్తారు. వెల్కమ్ ఉడిపి హోమ్ మినిస్టర్ అంటారు. అబ్బో. హోమ్ అని ఎందుకు అడుగుతున్నానంటే చెప్పాను నాకు హోమ్ శాఖ కావాలని. ఒకవేళ ప్రభుత్వం కేంద్ర పార్టీ నిర్ణయం అనుకో, లేదు నీకు అంటే ఇష్టం, పార్టీ నిర్ణయం బట్టి అదే హోంమంత్రే కావాలనే కోరిక. ఎందుకంటే పార్టీకి చెప్పాను నాకు అవకాశం వస్తే హోంమంత్రి ఇవ్వండి, లేకపోతే నాకు ఏదద్దు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను నా కోరికలు ఉంటాయి, కానీ కోరికలన్నీ ఏం జరుగుతాయని దేవుని నిర్ణయం అది. ఇప్పుడు మనం అనుకున్నాను, నేను అదే చెప్పానండి, బంగారు చెంచ పుట్టుకున్నవాని కాదు. అఫ్ కోర్స్ జీవితం అంతా కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు, అవమానాలు చాలా అన్నీ ఎదుర్కొని స్థాయికి వచ్చాను. అవును. నాకు ఇచ్చిన దాంతో వచ్చిన దాంతో 1000 రేట్లు, సంతృప్తిగా ఉన్నారా సార్? 1000 ఒక మాట చెప్పండి. 1000 రేట్లు, ఒక డ్రైవర్గా జీవితం 1000 ప్రారంభించారు రేట్లు, మీరు. 1,00,000 రేట్లు అనుకో. డ్రైవర్గా మాట్లాడిన ఈరోజు మర్సిడీస్ కార్లలో తిరుగుతున్నా. ఇంకా ఇంతకన్నా ఎక్కిస్తానండి. అంటే ఒక మనిషి జీవిత గమనం అనేది అందరికీ సాధ్యం కాదు. ఈ రకమైన రావాలని మేము యువతకు కూడా ఎందుకు ఉంటామంటే, ఇన్స్పిరేషన్ ఎందుకు చెప్తామంటే, చాలా మంది యువతలు ఆత్మహత్యలు, జర నిస్పృహలు, ఈ మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు, జీవితం అంతా లేదు, మాలాంటి వాళ్ళని చూడమని చెప్తాము. కాబట్టి ఇంతకన్నా నేనైతే బాగా దేవుని కూడా కోరుకునేది కూడా ఏం లేదు. ఏదైనా ఉన్న రోజులు పేద ప్రజలకు ఏదైనా చేయాలా, సామాన్య ప్రజలకు ఏమైనా చేయాలా అనే కోరిక తప్ప ఇంకేం లేదు. రెండో ధర్మం, ధర్మం అనేది కూడా ఒకటి ఉండాలి. ధర్మం లేకపోతే రేపు ఆత్మగౌరవం లేని చోట బతకడం వేస్ట్. ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఉన్నా. ఆస్తులంటే గుర్తొచ్చింది, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళని మీరు చాలా కఠినంగా మాట్లాడతారు వాళ్ళ విషయంలో. అవును, అసలు ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళని కూడా మీరు చాలా తోలనాడుతున్నారు ఈ మధ్యకాలంలో. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీడు అమ్మినట్లు ఇంకోటి అమ్మినట్లు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి వాళ్ళు అమ్మితే ఈ భూములు ఎక్కడ ఉండేవి? మరి రేపు ఎలా ఈ ప్రభుత్వ భూముల మీద కిషోర్, రేపు ఇప్పుడు ఉదాహరణకు ఒక నిమ్స్ హాస్పిటల్లో ఫుల్ బెడ్లు అయిపోయింది, ఇప్పుడు ఇంకొక నిమ్స్ హాస్పిటల్ కావాలి, ఎక్కడ కట్టాలా? ఎక్కడ కడతారు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాంటిది ఇంకొక యూనివర్సిటీ కట్టాలి. 100 ఏళ్ల కింద కట్టిన యూనివర్సిటీ ఒకటి దిక్కుంటే ఒక యూనివర్సిటీ కట్టాలి. పెరిగే జనాభా అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ కట్టాలా? మీ ఆర్మూర్లో ప్రభుత్వ స్థలాలకు బోల్డెన్ ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు కదా. మొన్న రికవరీ చేశాం ఆల్రెడీ ఒక 60 కోట్లు. రికవర్ అయినాయి మొత్తానికి. ఫస్ట్ ఆక్రమణలు ఆపేసిన ఒక సుమారు ఇప్పటి వరకు ఒక 100-150 కోట్లది రికవరీ చేసినాం. ఇంకా కొన్ని ఇంకా అధికార పార్టీ ఉంది కాబట్టి ఆ ముసుగులో కొన్ని కోట్లకి వెళ్ళి సేల్ తెచ్చుకున్నారు, అవి కూడా రికవరీ చేస్తాం తర్వాత. నందిపేట బస్ డిపోనా? బస్ డిపో వ్యవహారం బస్ డిపో అదే పోరాటం చేస్తున్నాము. ఆ రోజు అసెంబ్లీ కూడా అడగడం జరిగింది ప్రభుత్వాన్ని, సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆర్మూర్ డిపో పెండింగ్ ఉంది, నందిపేట బస్ డిపో పెండింగ్ ఉంది, కుద్వాన్పూర్ హాస్టల్ పెండింగ్ ఉన్నాయి. ఎక్కువ మటుకు విద్య, వైద్యం, ఉపాధి మీద ఫోకస్ పెట్టాను. మీ ఫౌండేషన్ ద్వారా మీరు చేసే నడుస్తుంది, దానికి దీనికి సంబంధం ఉండదు. దానికి దీనికి సంబంధం లేదు, రాజకీయంగా దానికి లింకప్ లేదు. అది నేను రాజకీయాలు ఉన్నా లేకున్నా చాతన చేసుకుంటూ పోతున్నాను. ఒక వ్యాపారవేత్తగా ఉన్న తర్వాత హఠాత్తుగా రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనిపించింది? అనుకోకుండా వచ్చాను అంటే ఏదో ఒకటి దానికి కారణమై ఉంటుండొచ్చు, దేవుడి నిర్ణయమై ఉండొచ్చు. ఓకే, బీజేపీలోకే రావడానికి మిమ్మల్ని బాగా ఆకర్షించిన సిద్ధాంతం అంటే? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న దేశం గర్వంగా భారతీయుడని తలెత్తుకొని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోగలే రోజు నేను, ఎందుకంటే విదేశాల్లో ఎక్కువ తిరిగాను కాబట్టి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లోపల ఈరోజు దేశంలో భారతీయుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ప్రపంచమంతా భారతీయుడిగా ఒక గౌరవం ఇస్తుంది ఇండియన్స్కు. మీ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ నుంచి వచ్చి గల్ఫ్ వెళ్ళిన వారు, అక్కడ స్థిరపడక మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు తీసుకునే మీరిచ్చే సౌకర్యం, వాళ్ళకు ఉపాధి కల్పించడం కానీ, వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్వదేశంలో నిలదొక్కునే సామర్థ్యం కల్పించడం ఏమైనా చేశారా ఈ మధ్యకాలంలో? 50-60 ఏళ్ళ తర్వాత సుమారు 1970 నుంచి మాకు మైగ్రెంట్స్ ఉన్నాయి, గల్ఫ్ మైగ్రెంట్స్ బాగా. ఇంతవరకు నేను వచ్చిన తర్వాత ఆ సమస్యను లేవనెత్తిన ఏ నాయకుడు లేడు ఉత్తర తెలంగాణలో. నేను వచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో గంటాపదంగా 20 నిమిషాలు సమస్యను లేవనెత్తాను. అప్పటి తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేశాడు. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు. రెండోది అక్కడ నుంచి ఆల్ ఫెసిలిటీస్ ఇన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆల్ ఫెసిలిటీస్, అంటే వచ్చిన శవాలకు పార్థివ దేహాలకు అంబులెన్స్ కావచ్చు, లేకపోతే అన్ని రకాల సౌకర్యాలతో ఇంటికి పంపడం గౌరవంగా, అదొకటి. రెండోది 5 లక్షల రూపాయలు కుటుంబానికి. మూడోది వచ్చి పిల్లలకు 10% సీట్లు. ఓకే, ఇంకా ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా పోరాటం చేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు కొన్ని మా ప్రాంతంలో ఉంది ఈకో టూరిజం, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది, అట్లాంటి చోట ఒక 200 కోట్లు ఫండింగ్ ఇవ్వమంటున్నాం. ఓకే, సుమారు ఒక 20 ఊర్లల్లో అక్కడ జీవనోపాధి ఏర్పడుతుంది. ఎట్లయితే సోమశిల వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అట్లాంటి బ్యాక్ వాటర్తో రంధాలు, లేకపోతే అక్కడ ఒక టెంపుల్ టూరిజం బాసర, మా దగ్గర ఒకటి సిహెచ్ కొండూరు, ఉమ్మెడ,
ఈ బాదుగుణ, ఓకే. చిన్నయానము, గాదెపల్లి, ఇట్లా కోమన్పల్లి, గంగ సముద్రం ఇట్లన్నీ ఒక పల్లెలన్నీ అంటే ఈ గల్పు వలసలు తగ్గిపోయి అక్కడనే ఉపాధి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంటే సుమారు ఇప్పుడు ములుగు, లక్నవరము, రామప్ప టెంపుల్, ఎట్లా భద్రకాళి టెంపుల్ ఒక సర్క్యూట్ మెయింటైన్ చేశారు. 1,60,00,000 లాస్ట్ ఇయర్ 1,40,00,000 మేము విజిట్ చేశారు. అవును. అట్లా చేద్దాం. మా దగ్గర చాలా బాగుంటుంది బాగా అది బ్యాక్ వాటర్ది. అక్కడ ప్లాన్ చేస్తున్నాము కానీ ప్రభుత్వం ఇంకా సరైన రీతిలో స్పందిస్తుంది. మన సింపుల్గా 2 కోట్లు ఇచ్చారు, 200 కోట్లు అడుగుతాయి. అంటే అట్లాంటి ఇప్పుడు ప్రజాకర్షణ పథకాలు, సోమరిపోతి స్కీమ్లు ఇచ్చే బదులు ఇట్లాంటి చేస్తే ఏమైందంటే భవిష్యత్ తరాలు ఇట్లా తల్లిని, తండ్రిని, పిల్లల్ని వదిలిపెట్టి, భార్య పిల్లల్ని వదిలిపెట్టి విదేశాలకు పోయి ఉద్యోగం ఆడకు వచ్చేది కూడా 15,000, 20,000. వాడు ఇట్లాంటి స్వయం ఉపాధి పెట్టుకుంటే నెలకు ఒక 30,000-40,000 రూపాయలు గౌరవంగా ఆర్జించగలుగుతారు. రైట్. అదొక ప్లాన్ ఉన్నది. రెండోది ఇంకా అక్కడ లక్కంపల్లి లాంటి సెజ్లో కొన్ని ఇండస్ట్రీస్కి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మిగతా కొద్దిగా మ్యాక్సిమం వీళ్ళంత మట్టుకు విద్య మీద ఎక్కువ పెట్టాను ఫోకస్. విద్యా వైద్యం మీద ఫోకస్ అండ్ కొద్దిగా ఉపాధి మీద పోకుంటాం. ఓవరాల్గా గౌరవంగా రాజకీయాలకు అతీతంగా అక్కడ అందరు కూడా చెప్తాను, పార్టీలు ఏం పెట్టుకోవద్దు. ఒక రాకేష్ రెడ్డి గారిని చూడండి నన్ను అంతే. నేను ఇంతవరకు కూడా ఒక్కరు కూడా చెప్పలేదు. మీరు ఎప్పుడైనా అడగచ్చు. ఇంతవరకు ఒక రూపాయి అవినీతి కానీ, ఒక అబద్ధం కానీ, ఒక అక్రమ కేసు కానీ, ఒక అహంకారం కానీ ఇటువంటి లేకుండా ఎమ్మెల్యే కాకముందు ఎట్లున్నానో అట్లా కూడా అదే అంతే. ఇక దానికి ఇంకా ఎక్క సింపుల్ ఉంటాడు. ఎమ్మెల్యే కాకముందే చాలా బాగుండేవాడిని. అప్పుడన్నా అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పట్టేది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తూనే ఉన్నారు. ఈ గంట మన ఈ టైంలో ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని అడగని మీరు చేసినవి ఏమన్నా ఉన్నాయా? అడగని చెప్పాలంటే 100 కొద్ది ఉన్నాయి, చెప్పాలంటే 1000 కొద్ది ఉంటాయి. అడగని చెప్పి ఎప్పుడు తిని ఉంటాయి జీవితంలో. ఒకటి మాత్రమే నిరంతరం ఒక జీవితంలో రాజకీయ మీరు ఇంకా చెప్పాలనుకున్నవి ఏదన్నా? నువ్వు చెప్పాలనుకున్నది ఒక మంచి ప్రభుత్వం వస్తే ప్రజలకు కావాల్సిన ఈ సోమరిపోతి ప్రజాకర్షణ పథకాలకు కాకుండా ప్రజలకు కావాల్సిన సుమారు ఫర్ ఎగ్జాంపుల్ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. రైట్. 24,000 స్కూళ్ళు ఉన్నాయి, 16 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. 8 సంవత్సరాలలో 8 లక్షల మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఇంత డబ్బు పెట్టినా, ఇంత టీచర్ రిక్రూట్ చేసిన వ్యవస్థలు ఎక్కడో లోపం ఉంది. రైతుల కడగండ్లు ఇప్పటికి కూడా రోడ్ల మీద మొక్కజొన్నలు కావచ్చు, వడ్లు కావచ్చు, ఇట్లాంటి చోట ఎటువంటి వసతులు లేకుండా రోడ్ల మీద అకాల చావులు కావచ్చు. జొన్న రైతుల గురించి మీరు మొక్కజొన్న రైతు అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకు కావాల్సిన ఇప్పుడు విద్యాలయం, వైద్యం అందించాలి, మంచి విద్యాలయాలు కట్టాలి, ఉస్మానియా ఇట్లాంటివి ఉన్నాయి. రైతులకు కావాల్సినవి, మహిళలకు కావాల్సినవి లేదు. 10 రూపాయల బస్సు ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకు జీవితంలో ఎటువంటి ఉపయోగం లేని ఏదో పనికిరాని 6 రూపాయల ఉల్లిపాయలు ఇచ్చేసి వాళ్ళ జీవితంలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ పిల్లలు గంజాయి తాగి రోడ్ల మీద యాక్సిడెంట్ చనిపోతున్నారు. నేను చాలామంది ఊళ్ళకు ఏడుస్తాను అని చెప్పుకుంటా. నేను మాట్లాడతాను, అమ్మ పిల్లలకు పేదోళ్ళకి కావాల్సిన సంతానమే, సంతానాన్ని మంచిగా కాపాడుకోండి, వాడికి మంచిగా విద్య చెప్పండి, మా లెక్క అవుతానంటే ఏడ్చే వాళ్ళతో నేను చెప్పుడు కొద్ది రాజకీయాలు మాట్లాడను. ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో కళ్యాణ లక్ష్మి అవన్నీ పంచులుంటాయి, చెప్తాను వాళ్ళకు. వాళ్ళు ఏడుస్తారు కొంతమంది. లేదు నాన్న, నువ్వు ఒక 10 ఏళ్ల ముందట నా కొడుకు బతుకుతుండే, ఇట్లనే మేము పట్టించుకోకపోతే వాడు గంజాయి తాగి రోడ్డు యాక్సిడెంట్ చనిపోయాడు, లిక్కర్ తాగి చనిపోయాడు, ఉద్యోగం లేక ప్రేమ విఫలమై రకరకాలు ఆర్థిక పరిస్థితులు, ఈ రకంగా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ మార్చాలా. గ్రామీణ ప్రాంతం అంతా హైదరాబాద్ వైపు చూస్తే ఇవన్నీ మాట్లాడే అసెంబ్లీలోనే ప్రతి ఒక్కళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు మధ్యనే ఆలోచిస్తే మంచిది కాదు. అసలు నిజమైన తెలంగాణ, ఎడ్డి తెలంగాణ, వెనుకబడ్డ తెలంగాణ, వెక్కి వెక్కి ఏడుస్తున్న తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉంది. ఇక్కడ బతకనేర్చిన వాడు వచ్చిండు, బతికేవాడే వచ్చిండు తప్ప తడబడుతున్న తెలంగాణ ఇంకా గ్రామీణ ప్రాంతాలు ఉన్నది. మొత్తం ఫోకస్ 33 జిల్లాల గ్రామీణ ప్రాంతాల మీద పెట్టాలన్న కోరిక. అదొకటి. దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడన్నా ఉన్నతమైన స్థానాలలో నాకు ఇచ్చిన ఏ బాధ్యతనైనా గ్రామీణ భారతానికి ఎక్కువ, గ్రామీణ తెలంగాణకి ఎక్కువ ఫోకస్ ఇస్తాను. రైట్. ఎందుకంటే ఇక్కడ మీలాంటి మాలాంటి మీద బతుకునేట్లు అంటే ఇక్కడున్న వసతులు ఇక్కడితో పాటు ప్రత్యేకంగా ఫోకస్. ఏదైనా సరే 2 కాళ్ళు ఉన్నవాడికన్నా ఒక అవిటి కొడుకు, 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు గుడ్డోడు, ఒక కళ్ళు లేనివాడు, కళ్ళు ఉన్నవాడు ఏదో బతకగలుగుతాడు, వాడు పనులాడు చేసుకోగలుగుతాడు. కళ్ళు లేనివాడికి ఎక్కువ ఫోకస్ పెట్టాలి తల్లిదండ్రులు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే గ్రామీణ ప్రాంతం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆసిఫాబాద్ జిల్లాలు కావచ్చు, ములుగు లాంటి ప్రాంతాలు కావచ్చు, ఏటూరు నగరం లాంటి ప్రాంతాలు కావచ్చు, ఉట్నూరు లాంటి గోండు ప్రాంతాలు కావచ్చు, ఆదిలాబాద్ లాంటి లంబాడి తండ్రులు కావచ్చు, నిజామాబాద్ జిల్లాల మాక్లూరు లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇట్లా బోధన్ లాంటి ఏరియాలు కావచ్చు, ఇట్లాంటి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏం కావాలా, విద్య, వైద్యము, ఉపాధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కిషోర్, 7 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు ఇన్వెస్ట్మెంట్.
మళ్ళీ హైదరాబాద్ ఎందుకు పెడతారు? 7 లక్షల కోట్లు ఇంతకుముందే హైదరాబాద్ పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టినారు. మళ్ళీ 7 లక్షల కోట్లు మళ్ళీ ఇక్కడ జనాభాకు సరిపడే సౌకర్యాలు లేవు. వాడికి ఎన్నో రకాలుగా 20,000 జీతంగా ఖర్చులకే పోతున్నాయి. 20,000 జీతం ఇట్లాంటి కెమెరామెన్ 20,000 వస్తుంది. నువ్వు ఇచ్చేది అటు రూమ్ రెంట్ 10,000, పాల బిల్లు 5,000, అటు పేపర్ బిల్లు 5,000 కదా. వాళ్ళని ఏముండదు. నేనేమంటున్నా అంటే ఏదైతే 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు వచ్చినాయో 10 జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు లక్ష కోట్లు కేటాయించండి. రైట్. అవును. అక్కడక్కడ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, అక్కడక్కడ విద్యాలయాలు క్రియేట్ అవుతాయి, అక్కడక్కడ షాపింగ్ మాల్లు ఉంటాయి. ఈ హైదరాబాద్ మీద పడిన బట్టి ఏముంటుందండి? మంచిగా కావాల్సింది ఏంది? ఒక ఎడ్యుకేషన్ సెంటర్సు, విద్యాలయాలు, వైద్యాలయాలు, మంచి హాస్పిటల్స్, మంచి శాటిలైట్ సిటీసు. ఎక్కడికి తెలంగాణకి వెళ్ళి 2 గంటల్లో పోవచ్చు. మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ అన్నీ ఒక్క జిల్లా ఆదిలాబాదు కొద్దిగా కోదాడ తప్ప 2 గంటల లోపల చేరిపోయే ఒక సౌకర్యం తెలంగాణకు ఉంది. నేనేమంటున్నాను, ప్రత్యేకంగా ఈ హైదరాబాద్లో ఈ లక్షల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ బండి చేయకండి. మీకు డబ్బున్న వాళ్ళకు, రాజకీయ నాయకుల గురించి ఫోకస్ చేస్తున్నారు. ఇదంతా ఒక కోరిక ఏంటంటే, చివరికి కోరిక ఏముందంటే ఈ 2 విద్యా వైద్యంలో రాజకీయ నాయకులు ఉండొద్దు, విద్యా వైద్యంలో బిజినెస్ నుండి రాజకీయాలలో పోటీ చేయొద్దు. ఇది నా వ్యక్తిగతంగా కోరిక. ఎందుకంటే ఈ దరిద్రం అంతా ఈ రాజకీయ నాయకులు వచ్చి నుంచి అయింది. నేను స్టడీ చేస్తే ఏంటంటే ప్రతి హాస్పిటల్ రాజకీయ నాయకులదే, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళదే, మెడికల్ కాలేజ్ వాళ్ళది. ఇంకా మాకేం న్యాయం దొరుకుతుంది మధ్యతరగతికి? అంటే వాడు ఇన్ఫ్లుయెన్స్ కాడిగా వాడికి పెద్ద ఉంటుంది ఇక. కాబట్టి ప్రజలకు కావాల్సిన ఉపాధి మీద చూడు. ఏదైనా డిఫెన్స్ వస్తువులు తయారీ, రోడ్లు వేయు, రైళ్ళు వేయు, కాంట్రాక్ట్లు వేయు, ఏదైనా వేయు, ఫ్లైట్లు తయారు చేయు. కానీ రాజకీయ నాయకులు విద్యా వైద్యంలో వాళ్ళ ప్రమేయం ఉండకూడదు. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నాయకుల కుటుంబాలు కానీ, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న నొద్దులు ఈ 2 రంగాలు బాగుపడాయి. పేదవాడికి న్యాయం జరగదు, సామాన్యుడికి సంత్వన చేకూరదు. ఇది ఎట్టి పరిస్థితి కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారికి ఎప్పుడైనా నాకు టైం దొరికితే, ఎప్పుడైనా అవకాశం ఇస్తే దేవుడు, ఇది మాత్రం చెప్తా, దేశవ్యాప్తంగా తెలంగాణ అయితే మొత్తం రాజకీయ నాయకుల కబంధ అస్తాల కింద ఉండిపోయింది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఆలదే, ప్రతి మెడికల్ కాలేజ్ ఆలదే. ఈ రాజకీయ నాయకులు ఆ బిజినెస్ చేతిలోకి రావద్దు. రాజకీయాలకు ఎమ్మెల్యేకి పోటీ చేయద్దు. ఒకవేళ నువ్వు రాజకీయాలకు రావాలనుకుంటే వేరే వ్యాపారాలు చేయు, కాంట్రాక్టులు చేయు, ఇంకేదైనా 1000 ఉన్నాయి వ్యాపారాలు, 1,00,000 ఉన్నాయి. ఈ విద్యా వైద్యం మాత్రం ఈ రాజకీయ నాయకుల వల్ల మొత్తం భ్రష్టు పట్టింది. ఇదొక కోరిక ఉంది నాకు. ఎందుకంటే ఇది కంపల్సరీ రాజకీయ నాయకుల నదులు 2 రంగాలు బాగుపడాయి. అన్ని వాళ్ళే మెడికల్ కాలేజీలు ఆడే, ఇంజనీరింగ్ కాలేజీలే. అంటే కొంతమందికి రాజకీయ నాయకులకు బాధ అనిపిస్తుంది. నేను చెప్పింది ఇప్పుడు చాలామందికి కాలేజీలో ఓనర్లకు, హాస్పిటల్ ఓనర్లకు బాధ అనిపిస్తుండొచ్చు. కానీ మరి తప్పదు. ఇంకా పేదవాడు బతకాలంటే ఇలా ఈ దుర్మార్గుల ప్రమేయం పోవాలి. నేను వ్యాపారం తప్పంటలే, నీ వ్యాపారాలు చేయొద్దు. ఇల్లు పేదవాడికి, సామాన్యుడికి కావాల్సినవి ఈ 2 విద్యా వైద్యం. బీజేపీలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి అవి. మళ్ళీ రాజకీయ నాయకులు రాజకీయ నేను చెప్పింది రాజకీయ నాయకులకు అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ అని కాదు, కమ్యూనిస్ట్ అని కాదు. నేను చూసిన మొత్తం స్టడీ చేస్తున్నానండి. మొత్తం ఈ 2 రంగాలు ఈ రాజకీయ నాయకుల చేతులలో ఉన్నది మాత్రం పేదవాళ్ళకి న్యాయం జరగదు, వైద్యం దొరకదు, విద్య దొరకదు, టార్చర్. సో అవి 2 కూడా వాటికి స్వతంత్రత కల్పించాలి. అంతే. శాసనం కల్పితే రాజకీయ నాయకులు వేరేడు చేసుకుని ఈ రాజకీయ నాయకులు ఉండద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అడగంగానే మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.